ఇదే నేను చదువుకున్న నలంద విద్యాలయం. 10 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ప్రతిసారి హాలిడేస్కి ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కాలేజీని చూడాలనిపిస్తుంది. కానీ ఏదో వెలితి, ఏదో తెలియని బాధ. ఇప్పుడు కాలేజ్ రూపమే మారిపోయింది. ఎటు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అదిగో దాని పేరే డ్రీమ్ ట్రీ, స్వప్నాల చెట్టు. దాని కింద కూర్చుని మేము ఎన్నో కలలు కనేవాళ్ళం, ఎంతో అల్లరి చేసేవాళ్ళం. ఈ కాంపౌండ్లో వచ్చే గాలి, ప్రతి చెట్టు, ప్రతి ఆకు కదలికలు ఏదో పాత జ్ఞాపకాలు తీయగా గుర్తు చేస్తున్నాయి, నన్ను గతంలో కదిలిస్తున్నాయి. ఇదే నా క్లాస్ రూమ్. ఇక్కడే మేము చదువుకున్నాం. మొట్టమొదటిసారి నేను పూజను చూస్తుంది ఇలాంటి క్లాస్ రూమ్లోనే. క్లాస్లో ప్రారంభమైన స్నేహం క్లాస్ రూమ్లోనే ముగిసిపోయింది. నీ పేరు మహేష్. ఇష్ బుష్. అతని పేరు చండాలంగా. నీ పేరు పూజ. పూజ ఏం బాలేదు. నేను మా డాడీతో చెప్తాను. నేను మా నాన్నతో చెప్తాను. మా డాడీ బిజినెస్ మ్యాన్, మా నాన్న ఫిష్ మ్యాన్. ఎందుకు అట్ట అరుతావో? మంచి కొరమైన తెచ్చాను, బాగా మసాలా దట్టించి సగం ఏపుడు సగం పులుసు చేయి. అట్టాగేనయ్యా. తెలుపు రాదు. ఏంటయ్యా అవతల పిల్లాడు చూస్తుంటాను. నువ్వు ఈ దరిద్ర పొరపాటు ఎప్పుడు మానుకుంటావా ఏమో. నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఎలక తోలు తెచ్చి ఏడాది. పిల్లాడు చదువుకుంటుంటే ఆడు ముందు మందు కొడతానంటావేందయ్యా? ఆ చదువుకి నా మందుకి సంబంధం ఏంటే? నేనేమన్నా అందరిలాగా పీకల దాకా దాకా ఫుట్పాత్ మీద దొరుకుతున్నానా? పిక్కలు నొప్పి పెట్టేదాకా రోజంతా సైకిల్ దొక్కి షాపులు అమ్ముతున్నాను. ఒళ్ళు నొప్పులు వస్తే ఏ డాక్టర్ అయినా మందు తీసుకోమంటాడు, మనం మందు తీసుకుంటున్నాం. టైం అవుతుంది, వెళ్ళిపోయి వెలిగించి రాదు. ఎలక తోలు తెచ్చి ఏమే మందు అయిపోతుంది కానీ యావడం కాలేదు, ఇంకా తొందరగా తీసుకురా. ఉండయా ఉట్టి షాప్ ముక్కు తెస్తే కూడి ఎవడతాడే నీ బాబా? మందులో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఈ అబ్బాయి ఎలగతలు ఎలక తోలు తెచ్చి నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఎలక తోలు తెచ్చి నైనా మహేషా. ఏంటి నాయనా? చదువుతున్నావా? అవును నాయనా. చదువు, బాగా చదువు. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గాని. ఎప్పుడు ఎలక గురించేనా? చేపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి. ఎలక తోలు తెచ్చి. చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడు? ములక్కాడ ముక్క కూడా వేసామేటే. నువ్వు కూడా 2 ముద్దలు తిని తొందరగా అడిగిపో. ఎలక తోలు తెచ్చి మంచం వేసి మంచం మళ్ళీ మహేషా. ఏంటి నాయనా? అసలు నీకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళరా? 10 ఏళ్ళు నాయనా. ఏ క్లాస్ చదువుతున్నా? 5th క్లాస్. 5th క్లాస్ అంటే 5వ క్లాస్. 5ఆ? నైనా మగేషా, నువ్వు ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలంటే ఎన్ని ఏళ్ళు చదవాలరా? నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా చదవాలి. అబ్బా 25 ఏళ్ళ అంటే 10, 15, 20, 25. మరి 25 ఏళ్ళ చదువు ఒక్క రాత్రిలో చదివేస్తాటగరా. రేపు చదువుకోవడానికి కొంచెం దాచుకోవద్దు. అందుకని పుస్తకం మూసేసి పడుకు. చిచి, అసలు నీకు బుద్ధుందా? చదువుకునే పిల్లాడి దగ్గర నుంచి పుస్తకం లాగేస్తావా నీ సుఖం కోసం? పెళ్ళంత సుఖపడితే తప్పేంటే? ఇగో మన బోటి సామాన్యులకి పైసా ఖర్చు లేకుండా దొరికే సుఖం ఇది ఒక్కటే. ఇగో నువ్వు వెళ్ళు, ఆడితో ఏం చెప్తావు నాకు తెలీదు. ఆడికి 4 మంచి మాటలు చెప్పి జో 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 పో. నువ్వు అసలు మారనే మారవయ్యా.
అంటూనే చిన్నదో జాలరి చిన్నదో తానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడా? ఆడు తానానికి వెళ్ళి కూసింత సేపే కదయ్యా అయ్యింది. కూసిన సేపా? ఆడేళ్ళి గంట అయిందే. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. మహేష్ నువ్వేరా? ఏడాడు ఏం పేసురా, రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా. ఇలాగైతే ఏఎంఎల్ని పేసి చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు. రమేష్ గా నువ్వు బయటకు వస్తావా, నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తున్నా. రే మహేష్, నీకు కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారే. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడు కాదు, నువ్వు మనసాన పడేలా ఉన్నావు యాదవా. రే మహేషు జాగ్రత్తయ్యా. బాయ్ డాడ్. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడియాల నుంచి ప్లస్ ఒన్ను. ఏంటిది? అదేనయ్యా, పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తొట్టులోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సారీ అండి, మిమ్మల్ని పూజ అనుకున్నాను. ఏంట్రా అప్పుడే సెట్ వచ్చిందా? పూజ నువ్వా? ఒళ్ళు బలిసిందా? నిజమే, అప్పటికిప్పటికి లావయ్యో. లాస్ట్ టైం చూసినప్పుడు నీ హెయిర్ కూడా గోడలు తుడిచి కొంచెం చండాలంగా ఉండేది. జస్ట్ 3 months లో ఇంత చేంజా? ఓన్లే అప్పుడు అసహ్యంగా ఉన్నా, ఇప్పుడు అందంగా తయారయ్యావు. పర్వాలేదు, నువ్వు నా ఫ్రెండ్ అని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. నువ్వు మాత్రం చేంజ్ అవ్వలేదా? అప్పుడు కోతి వెదవలా ఉండేవాడివి, ఇప్పుడు 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 చింపాంజీలా పెరిగావు. బ్యాడ్ లక్. నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, ఏం చేస్తావు? కర్మ. హాయ్ స్మార్ట్. హాయ్ హ్యాండ్సమ్. అయ్య బాబోయ్, ఈ ఆడపిల్లలు ఎవ్వరు నన్ను వదలలేదు. ప్రతి ఫిగర్ నాకు విజిలేజ్ చేయటమే. ఎందుకు నా ఫీల్ అవుతావు? జూలో కోతుని అందరూ వింతగా చూడటం లేదు. అవునమ్మా, నేను కోతినే. మేము ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేసులు పెయింట్లు ఎంచుకోగలమా? మగాడు మీసం గీసినట్టు ఐబ్రోస్ గీకించుకోగలమా? ఆ రోజుల్లో మొగుళ్ళు పోతేనో తిరుపతికి వెళ్తేనో ఆడవాళ్ళు హెయిర్ తీయించేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేమీ లేదు. చేతుల మీద నుండి పిక్కల వరకు వెంట్రుకలు వెతికి వెతికి మరీ పట్టుకుని వాటిని కట్ చేసుకుంటున్నారు. మా మగాళ్ళకి ఇదిగో ఈ మేసం, ఈ వెంట్రుకలు ఇవే ముఖ్యం. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. దేని బయట ఉన్నారు? ఓ, లోపల మాస్టర్ కరెక్ట్ గా క్లాస్ తీసుకుంటున్నారా లేదా అని ఆకస్మిక తరిక చేస్తున్నారా? ఇంగ్లీష్ నోట్స్ తీసుకురాలేదు సార్. తీసుకురాలేదా? ఏ బరువు మోయకూడదని డాక్టర్ చెప్పారేంటి? లేదు సార్, మర్చిపోయాను. మర్చిపోయావా? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాను సార్. బట్టలు వేసుకోవడం మర్చిపోలేదుగా? లేదు సార్. దూకోవడం, సెంటు అది ఇది ఏది మర్చిపోలేదు. ఇంగ్లీష్ నోట్బుక్ మాత్రమే మర్చిపోయావు. మళ్ళీ స్కూల్కి ఎందుకు వచ్చావరా? ఎక్స్క్యూజ్ మీ టీచర్. ఎస్ సార్. ఇంగ్లీష్ నోట్స్ మర్చిపోయాడంట, ఈ రోజు వదిలేయండి. నెక్స్ట్ టైం మర్చిపోతే నాకు చెప్పండి. అలాగే. వీటి సంగతి నేను చూస్తా. గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కాలేజీలో కలర్స్ బాగున్నాయి కదా? నమస్తే నమస్తే, కూర్చోండి కూర్చోండి. లాస్ట్ ఇయర్ పూర్వాలు అందరూ వచ్చిందన్నమాట. క్లాస్ హౌస్ఫుల్ అన్నమాట. పాఠం షురూ చేద్దామా? అరే ఏం సార్, ఫస్ట్ డే పాఠం అంటారు, ఏదైనా సినిమాల గురించి చెప్పండి సార్. వద్దు తమ్మి, ప్రిన్సిపాల్ అసలే మంచోడు కాదు, చాలా స్ట్రిక్ట్. కాకపోతే ఒక పని చేస్తా, పాఠం అంతా సినిమా స్టైల్లో చెప్తా, మీకు అందరికి సినిమా చూపిస్తా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేయరాదే. ఇవాళ పాఠం టైటిల్ మహాభారత్ యుద్ధం బై. ఇంట్లో పాండవులు వచ్చి హీరోలు, వీళ్ళని వచ్చి కౌరవులు. ఇది మొత్తం 18 దినాల ఫైట్ అన్నట్టు. ఇంట్లో మెయిన్ క్యారెక్టర్లు వచ్చి కృష్ణుడు, అర్జునుడు. సార్ కృష్ణుడు ఎలా ఉంటాడు సార్? అరే కృష్ణుడు ఎరకలే, అచ్చం ఎన్టీఆర్ లెక్క ఉంటాడు. ఆది సినిమాలో నటించాడు ఆయనేనా? ఆయన కాదురా, ఆయన తాత మన అన్న ఎన్టీఆర్. ఆయన ఫ్లూట్ పట్టుకొని ఊదినట్టు తమ్మి ఇక చూసుకోండి. పొరిలే పొరిలు పొరిలే పొరిలు ఆయన చుట్టుముట్టు గెరాంచిపోతుండే.
గట్లాంటి కృష్ణుడు ఫ్లూట్ పక్కన పెట్టిండు, శంఖం చేతిలో పట్టిండు. ఇక చూసుకోతా మీ డీటెయిల్స్ సౌండ్ ఇడిచిండు. గా సౌండ్ కౌరవులంతా చక్కరొచ్చి పడిపోయిండ్రు. గప్పుడు మన పాండవులు ఏం చేసినారు కన్నా, ఇక చూసుకో ఏకదం డాన్సులు మస్తీ మజులు చేసిండ్రు. మన చిరన్న పాట లేదా గదే ఇంద్రసింహల పాట, బం బం బోలే శంఖం మోగేలే. గా పాట మీద డాన్స్ చేస్తూ చూసుకో, అప్పుడే సడన్ గా భీముడు ఎంటర్ అయ్యిండు. సార్ గా భీముడు ఎట్టుంటాడు సార్? భీముడు ఎట్లుంటాడు ఎరకలే, గాయన పాత బస్తీ పైలం లెక్క ఉంటాడు. ఆయన ఒక్కసారి కానిబారి ఇచ్చినట్టు ఏమైతుంది కన్నా, ముఖం తందూరు రొట్టెలకు అవుతుంది. గాని ఏం చేసినారు కన్నా, ఆయన చేతిలో ఉన్న గదం తీసి రిబా 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 అని తిప్పి కవర్ల మీదకి ఇచ్చినాడు. గప్పుడేమైంది ఎరకనా, గా సౌండ్కి ఇంటర్వెల్ అయింది. ఏమరా సత్యను లెక్చరర్ మస్తు కొడుతున్నావు. ఏంటి సార్ మీరు లెక్చరర్ అని అటెండరు, ఆయన మిమ్మల్ని అరే అంటాడేంటి సార్? అరే తమ్మి పరిచయం కాకుండా జమానలా ఇద్దరం దోసరం కలిసి తిరిగేటాలం, కలిసి అనుకుంటాం, కలిసి సినిమా కొట్టాలం. అసంటది అనిపిస్తుంది మంచిగా ఉంది. ఆ లెక్చర్ అయ్యాడు, నేను అటెండర్ అయినా. ఏంద్రా గట్లా చూస్తావు? పోరగాళ్ళకు సందేహం చెప్పు రాదురా. అరే దాసు నీకు దమ్మా గిట్లా ఖరాబ్ అయిందా? గిడ పోరాలు నమ్ముకుంటా ఇజ్జత్ ఇస్తున్నావు, మంచిగా మాట్లాడి రాదా? ఏం బ్రో మన ఇద్దరం దోస్తులం కాదు. అరే దోస్తుల మేరా బై, అది బయట. ఈడ లెక్చర్ అని నువ్వు సార్ అనాలే. బయట అంటావా? కంపౌండ్ లో కూర్చున్నా చదువుదాం. సరేరా బై, పెద్ద నోటీస్ పంపించిండు. మళ్ళా షురూ చేసినావురా? సరేలే బై, సారు అంటున్నా. ఇదిగో నోటీస్ పంపించి చదువు. ఆ ప్రిన్సిపాల్ నోటీస్ పంపించిండ్రు. ఈ సంవత్సరం కాలేజ్ లీడర్ లెక్క ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ పేరు నాకు ఏండ్రి. నేను సార్, పేరు విష్ణు. ప్రతి ఏడాది నువ్వేనా తమ్మి? జర కొత్త పూర్వం ఛాన్స్ రాదే. సార్ నేను నిలబడతాను సార్, పేరు మహేష్. హే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి 6 ఏళ్ళు చదువుకున్నాం. క్యూట్ గాయ్. లాస్ట్ ఇయర్ హీరో నువ్వే కదా, ఈసారి మహేష్ ఛాన్స్ ఇద్దాం. సరే తమ్మి, పాఠం రేపు చెప్పుకుందాం. ఐఎమ్ సారీ విష్ణు. ఇట్స్ ఓకే, సారీ దానికి. అయినా ప్రతిసారి నేనే రిప్రజెంటేటివ్ అండి, బోర్ కొట్టేస్తుంది. యు నో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే ఎనీవే, నేనే నీకు సపోర్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఐఎమ్ విష్ణు. మహేష్. నైస్ మీటింగ్ యూ. మహేష్, 1 minute. ఫ్రెండ్స్, he is our future representative, Mr. Mahesh. Hi. Hi. These guys are our group. This is Sonali, Hi. Divya, Hi. Anita, Hello. Surya, Hi. and he is Harish. Hi. మేమందరం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఒకటిగా తిరుగుతూ, ఒకటిగా చదువుతూ, ఒకటిగానే తప్పేవాళ్ళం. షట్ అప్. ఐ డోంట్ బిలీవ్ హిమ్ మహేష్. మా అందరం ఏం ఒకటే, అందరం డాక్టర్స్ కావాలి. అందుకోసం ఇప్పటి నుంచే గ్రూప్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, యూ కెన్ జాయిన్ విత్ అవర్ గ్రూప్. షూర్, మీతో జాయిన్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీ అయితే ఓకే, టోటలీ వీఆర్ ఆల్సో హ్యాపీ. ఆ 10th లో నీ టోటల్ ఎంత? 460. నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. మహేష్ ఇవాటి నుంచి మన గ్రూప్ ఓకే వెల్కమ్ మహేష్. మహేష్ క్లాస్ కేస్. కాలేజ్ కొత్త స్టూడెంట్ వస్తే చాలు ర్యాగింగ్ చేసి పడేస్తారు. ఈడియట్స్. ఫస్ట్ డే కదా, ఇట్స్ కామన్. నాకైతే మరీ అన్యాయం మహేష్. కోడిగుడ్లు పేడ నీళ్లు కలిపి మరీ కొట్టారు. ఇప్పుడు ఎలా ప్రిన్సిపాల్ తెలిసి చంపేస్తాడు రా. ఆయన ప్రిన్సిపాల్ కాదు, పెద్ద లూస్ పాల్. అనిత, ఆ మహేష్ని తీసుకెళ్లి బట్టలు వాష్ చేసి పెట్టు. రా మహేష్. పర్లేదు, నేను వాచ్ చేసుకుంటా. వద్దొద్దు, ఒంటరిగా వెళ్తే బాత్రూమ్ లో కూడా ర్యాగింగ్ చేస్తారు. ఏం మహేష్ సిగ్గుపడుతున్నావా? నీ బట్టలు ఇవ్వు, వాష్ చేసి పెడతాం. నీకంత సిగ్గైతే బట్టలు ఇచ్చి ఆ స్టోర్ రూమ్ లో నిలబడు. బా, ప్యాంట్ కూడా పాడైపోయింది. అబ్బా, మన వాళ్ళు వాషింగ్ మిషన్ కన్నా చాలా ఫాస్ట్. అనిత, త్వరగా ఫినిష్ చేయి. జస్ట్ 5 minutes. చూడరా. హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు, మీ యోగి వేమన్ గెటప్ ఎలా ఉంది? రై, క్లాస్ రేపు అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి. బాబు, స్పెషల్ విప్పు క్లాస్ రేపు. లోపల అండర్వేర్ ఉందా? కాస్త కింద చూసి చెప్పమ్మా. ఎంత ధైర్యరా నీకు? క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా? ఏది ఒక్కసారి అలాగే బయటకు వచ్చి నిలబడు. నిజంగా నువ్వు క్లాస్ రేపు కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు. చూడు, పెళ్లి కొట్టారనుకో, డ్రెస్ తీసుకొని మేము అందరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఏగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి. పేరుగా వస్తావా, బేర్ బాడీ మీద ఉంటావా? చెప్పరా. ఏడ్పించింది చాలే విష్ణు, వదిలే. రే బట్టలు చేరా, నేను ఇచ్చేసి వస్తాను. చూడు, ఈసారి క్షమించి వదిలేస్తున్నా. ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు. ఇచ్చాయ్, పదండ్రా, పదండి. Oh my God. నేను మగాడిని, నాకెందుకు సిగ్గు? దమ్ముంటే నువ్వు కూడా అలా అందరి ముందు నిలబడు, లేకపోతే మగాడి కాదు ఒప్పుకో. ఇటీ
నిన్ను నువ్వు చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక రేపటి నుంచి ఎప్పుడు నాతో పెట్టుకోడు. నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడ్రా? అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గనిపించలేదా నీకు? హ, ఎందుకు సిగ్గు? ఇంకా నయం డ్రైవర్ వేసుకొచ్చాను. అది లేకపోతే మొత్తం టీసీలు తీసుకుని ఈ పాటికి వెళ్ళిపోయాలంతే. ఈ మొండే వద్దనేది. ఛ! ఆ సోనాలు ఏమడిగిందో తెలుసా? మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా? ఎన్నిసార్లు నువ్వు వాడిని అలా చూసావు నన్ను అడిగింది. ఛీ! అలాగే అడిగిందా? ఏది ఏ సోనాలి ఇట్రా. ఏంటి ఏంటి నా గురించి పూజతో ఏమన్నావు? అబ్బే నిన్ను ఆఫ్ నీడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను. ఎందుకమ్మా ఫీల్ అయ్యో? డ్రైవర్ ఉందనా? అడుగుంటే అది కూడా తీసివ్వండిగా. ఏయ్ తలతిక్కగా మాట్లాడుకో. చూడు పూజ, నన్ను హాఫ్ నిడ్గా చూసినందుకే కదా వీళ్ళు నాతో మాట్లాడటం లేదు. ఓ పని చేస్తాను, ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను. అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్. ఓకే? సోనాలి, కీర్తి. ఏంటి వెతుకుతున్నావు? భోజనం ఇక్కడే పెట్టానుగా, కనిపించలేదా? అంత అవసరమైతే నన్ను పిలవచ్చుగా. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమా. ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్ము. ఇంతసేపటి దాకా భోజనం చేయకపోతే ఎలా విష్ణు? మీ నాన్నగారు నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆయన ముందే సిగరెట్లు కాలుస్తావట, రోజు మందు తాగి ఇంటికి వస్తావట. ఈ విషయాలేవి మీ అమ్మకి చెప్పరు, నాకే చెప్పి బాధపడతారు. అబ్బా వస్తున్నానండి. చూసావా ఆయనకెంత తొందర? అవును మీ అమ్మ పడుకుందా? పడుకోకేం చేస్తుందిలే. ఈ మధ్య ఆవిడ వల్ల ఏ పని కావడం లేదంట. ఏయ్ పోవే. ఏంట్రా నోరెక్కువైంది? మర్యాదగా మాట్లాడు. ప్రాస్టిట్యూట్స్ కి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలిసే. నీ విలువెంతో నీ కస్టమర్లు చెప్తారు. నాకున్న ఒకే ఒక కస్టమర్ మీ నాన్నేరా. మీ నాన్నగారు నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడో తెలియాలంటే నేను కట్టుకున్న మీ అమ్మ చీర చూడు, ఈ జాకెట్ చూడు, ఈ బీరువా తాళాలు చూడు. ఏయ్ మా అమ్మ పేరెత్తితే మర్యాద ఉండదు. ఏ ఆవిడేమన్న దేవత? చా నీలాంటి సిగ్గు విడిచిన దానికి మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆవిడ పతివ్రత కాబట్టే అన్ని రోగాలతో మంచాన పడుంది. ఏట్రా నోరు మూసేది? మీ అమ్మ వయసు అయిపోయి పనికి రాకుండా పోయింది కాబట్టే మీ నాన్న నా కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు. ఒళ్ళు బలిసి మాట్లాడవంటే ఈ చేత్తో అన్నం పెట్టాల్సింది పోయి మెడబెట్టుకుని బయటికి గెండుతాను. అప్పుడు ప్లాట్ఫామ్ మీద లాటరీ కొడుతూ తిరుగుతావు. ఏంటో వాగుతున్నావు? గతిలాకి ఇంట్లో పని మంచిగా చేరి ఇక్కడ ఎంగిలి పల్లెలు కడుగుతూ బతికేదాన్ని నన్ను ఇంట్లోంచి బయటికి నెడతావా? నువ్వు ఎప్పుడైతే ఈ కొంపలు అడుగు పెట్టావో అప్పుడే మాకు దరిద్రం మొదలైంది. నిన్ను చంపితే అసలు మాకు సమస్యలు ఉండవే. ఏంట్రా దౌర్జన్యం చేస్తున్నావు? అమ్మా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను తెలిసిందా? నువ్వు మనిషివా పశువా? అమ్మా మర్యాదగా నేను చెప్పినట్టు పడి ఉండకపోతే తల్లి కొడుకులు ఇద్దరిని నరికేస్తాను. రాత్రంతా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళావురా? ఏమీ తినలేదు కదూ? నాకు తెలుసు. చూడు కడుపు ఎంత లోతుకుపోయిందో. రా. ఏం జరిగినా నేనింకా బతికున్నది నీకోసమేరా. మనసు చంపుకొని నీకోసమే ఆ ఇంట్లో ఉంటున్నాను. నువ్వింటికి రాకపోతే నాకింకెవరున్నారు చెప్పు? తినరా, తిను. నేను నోరున్నా మోగదానిలా, కళ్ళున్నా గుడ్డిదానిలా పౌరుషం చంపుకొని బ్రతుకుతున్నాను. మనం ఆ ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎక్కడ బతకగలం, ఎలా బతకగలం? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకైనా మనకి బాధలు తప్పవురా. నువ్వు తిన్నావా? ఏ రోజు తిన్నావు గనక ఈ రోజు తినడానికి? నువ్వు తినరా, తిను. నువ్వు తింటేనే తింటానమ్మా. ఆగరా. నీ దగ్గరుంచు. వద్దమ్మా. పర్వాలేదు, ఉంచరా.
టైం సెన్స్ లేకపోతే నేను ఎవరిని క్షమించను, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఏమ్మా కాలేజీ అయిపోయిందా? అయిపోయింది. ఏరా సార్ టైం ఎంత అయింది? 5:30 అయింది సార్. మ్హూ. మరి అరగంట లేట్ అయింది. కారు టైర్ పంచర్ అయింది సార్. సరే, పంచర్కి 10 నిమిషాలు. సిగ్నల్స్ దగ్గర 10 నిమిషాలు లేట్ అయింది సార్. సిగ్నల్స్? అమ్మాయికి ఎవరైనా సిగ్నల్ ఇచ్చారా? కాదు సార్, ట్రాఫిక్ సిగ్నల్ సార్. మ్హూ. మరి ఇంకో 10 నిమిషాలు. అది అది నిన్ను డ్రైవర్గానే కాదు, మా అమ్మాయి మీద ఇన్ఫార్మర్గా కూడా పెట్టాను. ఈ కాలంలో ఆడపిల్లలకి 10 నిమిషాలు టైం ఇస్తే చాలరా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి. ఇంకోసారి లేట్ అయిందని విన్నాను. నీ పేరేమిటి? సత్యబాబు సార్. లేటు సత్యబాబు అయిపోతావు. వెళ్ళి పని చూసుకో. మండే వెన్స్డే ఫిజిక్స్, ట్యూస్డే థర్స్డే కెమిస్ట్రీ, ఫ్రైడే మ్యాథ్స్, సాటర్డే బయాలజీ. అంటే సండే రెస్టా? రెస్టా పాడా? మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్. ఇంత చిన్న వయసులో ఎన్ని బరువులు మోస్తున్నావే. నీ చచ్చు సలహా వినే బాలాజీ గ్రూప్ తీసుకుని చదవలేక టెన్షన్తో చేస్తున్నా. లేకపోతే కామర్స్ తీసుకునేవాడిని, హ్యాపీగా ఉండేది. ఎక్స్క్యూజ్ మీ, మెడికల్ కోర్స్ అంటే ఏమనుకున్నావు? మెడిమిక్ సోప్తో ఫేస్ కడిగినంత ఈజీ కాదు. రేపు డాక్టర్ మహేష్ అనే బోర్డు మీ ఇంటికి తగిలించుకోవాలనుందా లేదా? ఇంకా నయ్యం, మెడలో తగిలించుకోమనలేదు. 10th క్లాస్ పాస్ కావడానికి ఒకే కానుపులో 10 మంది పిల్లలకి అన్నంత కష్టపడ్డాను. ఇంకా ఎంబీబీఎస్ కూడానా? రే, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలిరా. డాక్టర్ జాబ్ అంటే ఏదో సాధారణ జాబ్ కాదురా. మొన్న మా పక్కింటి ఆవిడికి డెలివరీ అయినప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఫస్ట్ కడుపులోంచి బయటకు వస్తున్న బిడ్డను చూసి ఆ డెలివరీ చేసిన లేడీ డాక్టర్ మొహంలో ఎంత సంతోషమో. ఆమె బిడ్డకు ప్రాణం పోసినంత ఆనందం కనిపించింది. అమ్మా నాన్న మనకి ప్రాణం ఇస్తే ఆపదలో ఆ ప్రాణాన్ని కాపాడేది డాక్టరేరా. సర్లే ఆపు తల్లి, నీ దెబ్బకు డాక్టర్ ఏమో గానీ దేవుడు కనపడుతున్నాడు. అయినా నువ్వేంటే ఈ మధ్య పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నావు? రే, నీకు తెలీదా? ఈ హాలిడేస్ లో నేను పెద్ద మనిషినయ్యాను. పెద్ద మంచి అయ్యవా? అంతేగా ఉన్నావు. మట్టి బుర్ర. ఓ అదా, అందుకేనా నీ బాడీలో ఇన్ని మార్పులు వచ్చాయి? ఛీ, పోరా. మార్పులు అంటావు, అవేంటో చెప్పు. నాలో కొత్తగా వచ్చిన మార్పులేంటో చెప్పు. ఏమీ లేవు. లేవా? ఉన్నాయి. లిల్లీ పూలాగా ఉండేదానివి నిమ్మ పండ్ల నిగనగలాడుతున్నావు. ఇంకా ఫేస్ బ్రైట్ అయింది, బుగ్గలోకి జ్యూస్ వచ్చేసింది. అంతేనా? కళ్ళలో కొత్త మెరుపులు మెరుస్తున్నాయి. అయిపోయిందా? లేదు, ఏరు బాగా పొడవైంది. ఇంకా ఎక్కడో వంపులు. ఏయ్, కళ్ళు నెత్తికెక్కాయా? లేదు, కిందకొచ్చాయి. ఐస్ బాగా పెరిగాయి. ఛీ, పోరా. హాలిడేస్ లో మురికి వెదలతో కలిసి పోకిర్ రాస్కెల్ గా తయారయ్యావు. అదిగో నీ కారు వచ్చింది, బయలుదేరు. లేకపోతే అటు ఇక్కడికి వచ్చేలా ఉన్నాడు. వాడి వైపు చూస్తూ మాట్లాడతావే. లేకపోతే కాలేజ్కి అయితే కారు పంపారు, ట్యూషన్ కూడా కారు పంపాలా? మీ నాన్నగారికి నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? సంతోషించు. ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తారు. ఉంటా, బాయ్. బాయ్. వద్దురా, కంట్రోల్ మహేష్, కంట్రోల్ రా. తప్పురా, నీ ఫ్రెండ్ రా. ఎవరు చూడకుండా ఇవ్వన్నా, ఎవరైనా చూస్తే ప్రిన్సిపల్కి చెప్పేస్తారు. ఎందుకురా భయపడతావు? ఇవన్నీ నేను మేనేజ్ చేస్తాగా. త్వరగా ఇవ్వన్నా. తీసుకో, పత్రా. ఎంజాయ్. ఇదిగో తీసుకో, త్వరగా ఇవ్వు. ఇస్తున్నానుగా, కంగారు పడతావేంటి? ఇదిగో తీసుకో. అనిత, దిస్ ఈజ్ ఫర్ యూ. తీసుకో. ఆహా, వద్దు జానీ, ఈ రోజు నా బర్త్డే. రియల్లీ? యా. బర్త్డే అయితే ఇంకా ఎంజాయ్ చేయాలి. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకో, ఎంజాయ్. వద్దొద్దు, ఈ రోజు మమ్మీ డాడీ ఊరు నుంచి వస్తున్నారు. నాకు ఈ అలవాటు ఉందని వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు. 6 నెలల నుంచి వాళ్ళు వస్తారంటున్నావు, మళ్ళీ రాలేదని వీడి కోసం టెన్షన్ పడతావు. నా మాట విని తీసుకో అనిత. వద్దన్నానా? ఇంకా రాలేదమ్మా. మమ్మీ, మమ్మీ, ఇదిగోనమ్మా నీ మమ్మీ? బర్త్డే గిఫ్ట్. పార్సిల్ వచ్చింది. పార్సల్ వచ్చిందా? మరి మమ్మీ డాడీ రాలేదా? రాలేదమ్మా. రాలేదా? అందుకే కదమ్మా నీకు పార్సిల్ పంపించారు. నీ ఫోన్ చేసి గ్రీటింగ్ చెప్పన్నారమ్మా. ఎప్పుడు వస్తారట వాళ్ళు? సింగపూర్ లో హోటల్ కట్టడం పూర్తి కావడానికి ఇంకా 6 మాసాలు పడుతుందని అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. మరి డాడీ ఫోన్ చేయలేదా? డాడీ దుబాయ్ నుండి హోటల్ ఓపెనింగ్ వస్తాన్నారట, అమ్మగారు చెప్పమన్నారమ్మా. ఎందుకు చెప్పుడు? ఆయనేమో నన్ను సుఖపెట్టడానికి అక్కడ దుబాయ్ లో లక్షలు గడిస్తున్నాడు. ఈమెమో నన్ను సమాధి కట్టడానికి 5 స్టార్ హోటల్ కట్టిస్తుంది. ఒకరికొకరికి సంబంధం లేదు. ఇక్కడ నేను చచ్చాను బతుకుని అసలు ఎవరికి బాధే లేదు. చిచి. హలో హలో జానీ, ఏం జానీ ఇంత లేటా? లేట్ నాది కాదు, నీది. అవును, మమ్మీ డాడీ రాలేదా? ఆ విషయం నీకెందుకు? తీసుకొచ్చావా? తొందరగా ఇవ్వు.
కంగారు పడకు, ఎందుకు టెన్షన్ పడతావు? లేట్ చేయకు, తొందరగా ఇవ్వు. ఇస్తాను కానీ ముందు డబ్బులు ఇవ్వు. ఇస్తాను. ఎంత కావాలి? 100, 500? ఇదంతా తీసుకో. తొందరగా ఇవ్వు ప్లీజ్, తొందరగా ఇవ్వు ప్లీజ్. ఫాస్ట్ జానీ, క్విక్. ఎవరు ఎవరు? ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇలా అయితే నీ ఆరోగ్యం అయిపోవాలి. కేడి వెధవ, వీడు కూడా నా ఆరోగ్యం గురించి చెప్పేవాడే. అన్నా సిగరెట్. ఆహా, ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరితిత్తులు బిగదీసినట్టు అయిపోయిందిరా. నన్నానే నన్నానే ఇరా చిల్లరేదిరా, 10 రూపాయలు మిగిలింది. ఉంచుకో, జల్సా చేసుకో. ఏంట్రా పొగబట్టలేదా? పడట్లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఇదేంటి సింగిల్ పిస్తూ లేదు, అప్పుడే ఫినిష్ అయిపోయింది. చెప్పేది అందరు యాద పెట్టుకోండి. ఇవాళ జరిగే టీమ్ సెలక్షన్ లా ఎవరైతే ఫస్ట్ 3 ప్లేసులు గెలుస్తారో వాళ్ళు ఇంటర్ కాలేజ్ గేమ్స్ సెలెక్ట్ అవుతారన్న మాట. గట్లంటావా? షురూ. తెలుగు లెక్చరర్ నీకెందుకురా, మంచిగా పాఠాలు చెప్పుకోక షురు 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 అంటు షురు చేసిండ్రు. ఇప్పుడు ఒకసారి షురు అను. సరే కానీ నీకు గుడ్ న్యూస్, పక్క కాలేజీలా నువ్వే ఎంపరింగ్ చేయాలంట. చేస్తావా? సీటు కొట్ట ముందు కూసో. కూర్చున్నారా భయ్? దేవ్ దిమాగ్ కడున్నాడు. అన్నా చెప్తామే. పాస్కి వస్తుందన్నా. పాస్కి వస్తున్నా? అది ప్రిన్సిపాల్ గారిని అడిగిపో. అలాగే. ఎడిగిపోతున్నావు? నేను ప్రిన్సిపాల్ దాన్ని పోయి అడిగోమనిలే. ప్రిన్సిపాల్ ఇంటికి వస్తాడు, అప్పుడు అడిగోమన్నా. కడుపు ఉబ్బిపోతుందన్నా. అరే నాకు ఉబ్బిపోతుంది, నేను పోయినా అనరా. మీ కాపలు పెట్టి నాకు పనిష్మెంట్ ఇచ్చిండు. రేయ్, ఆక్సిజన్ ఉందా? లేదు, హైడ్రోజన్ ఉంది. కావాలా? ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు మీ ఇద్దరిని. నడు తమ్మి నడు రే.
మీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాను తెలుసా? మీరు చేసిన పొరపాటు ఏంటో అని 10 నిమిషాలైనా మీరు ఆలోచిస్తారని. ఈ దేశంలో రౌడీలు కొట్టుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టు పొడుచుకు చేస్తున్నారు, పొలిటీషియన్స్ కొట్టుకు చేస్తున్నారు. ఇలాంటి దేశాన్ని బాగా చేయాల్సిన మీరే కొట్టుకు చావడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎవరికి నష్టం? మీకు నష్టం, ఈ కాలేజీకి నష్టం. మీలో మీరు గొడవపడి స్పోర్ట్స్లో సెలెక్ట్ కాకుండా పోయారు. రేపు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఈ కాలేజ్ గౌరవం నిలబెట్టేది ఎవరు? చూడండి, పౌరుషాలకి పోతే మీ ఒక్కరి బలమే మీలో ఉంటుంది. అభిమానంతో కలిసిపోతే ఇద్దరి బలం ఒక్కరిలోనే ఉంటుంది. Got it? Shake your hands. Bond, be friends. That's the way. Good. చూడండి, మేమిక్కడ పని చేస్తోంది జీతం కోసమే కాదు, మీ జీవితాలను తీర్చిదిద్దడానికి కూడా. మీరు కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా సంతోషించేది మేమే. ఆగవయ్యా, అవతల ఆడు చదువుకుంటుంటే నువ్వు మరీను. ఆడు చదువుతానే ఉంటాడే. ఆడు ఎప్పుడు చదవలేదు? పుట్టినప్పటి నుంచి చదువుతానే ఉన్నాడు, సచ్చేదాకా చదువుతానే ఉంటాడు. ఆడపిల్ల పుట్టినా ఏ మటన్ కొట్టోడుకో ఇచ్చి పెళ్లి చేసి మెడబట్టి బయటికి గంటేసేవాడిని. అప్పుడు మనం బేకుండా ఆగవయ్యా, ఏంటిది బుద్ధి లేకుండా? ఆడు చూస్తున్నాడయ్యా, ఆగమంటుంటేను ఏంటిది గోల? చదువు నా కర్మకొచ్చింది. అయినా పర్లేదా? ఇదిగో ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో కాళ్ళకి 2.5. అదేంటి రూపాయి పావలా కదా? కాళ్ళకి రూపాయి పావాలని నేను కానీ నువ్వు ఫోన్ చేసి వెళ్ళిపోయాక మీ నాన్న వచ్చి మా ఓడు ఎవరితో మాట్లాడాడని అడిగితే అబద్ధం చెప్పాలి కదా, అందుకు ఇంకో రూపాయి పావాలన్నమాట. మంచి బిజినెస్. ఏంటి ఏమైంది? గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ ఇవ్వాలి, కానీ మాట్లాడకూడదు. పొరపాటున వాళ్ళ అమ్మ నాన్న ఎత్తితే డేంజర్ కదా, అందుకే ముందు బ్లాంక్ కాల్ చేయాలి. అంటే నువ్వు అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు సిగ్నల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చేయి చెప్తా. చెయ్యి. నువ్వు మనిషి పెరిగావు గానీ బుద్ధి మాత్రం పెరగలేదు. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరికి అంత సీన్ ఏమి లేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. హలో హలో పూజ, హాయ్. చూసావా, నేను చెప్పింది కరెక్ట్. చెప్పేవాళ్ళు ముష్టి సలహా. సైలెన్స్. ఇప్పుడే టైం టేబుల్ తయారు చేశాను. రేపు నీకు కాపీ ఇస్తాను, దాన్ని ఫాలో అవుతూ చదవాలి. ఫాలో కాలేదనుకో నెల రోజులు నీతో మాట్లాడడం మానేస్తాను. ఆ పనిష్మెంట్ మాత్రం ఇవ్వద్దు. రేపు నుంచి షార్జా క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడకపోతే నేను బతకలేను. ఏ నోర్మి, 2 years టీవీ ఆఫ్ చేసి పెడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. టెండూల్కర్ సెంచరీ కొట్టినా, గంగూలీ క్యాచ్ పట్టినా వాళ్ళకే లాభం, కానీ నీకు కాదు. ఎవడి లైఫ్ వాడికి టెస్ట్ మ్యాచ్. ఏం మాట్లాడు? మీ నాన్న ఇంట్లో లేడా? ఆయన రావడానికి ఇంకా 1/2 hour పడుతుంది. ఆయన అంటే నీకు అంత భయమా? ఎవరు? ఫ్రెండ్ ఐడి. ఏది? ఎంత గొప్ప ఫ్రెండో నేను మాట్లాడతాను. హలో, నేను పూజా తండ్రిని మాట్లాడుతున్నాను. అంకుల్. ఏంటి అంకులా? ఎవడ్రా నువ్వు? నేను మహేష్ని. అబ్బో మహేషు, నువ్వు ఆ చేపలు అమ్ముకునే వాడి కొడుకు కదూ? ఎంత రాత్రిపూట ఫోన్ ఏమిట్రా? చిన్న డౌట్. ఎవరి మీద? సబ్జెక్ట్లో. ఏ సబ్జెక్ట్లో? అదేంటంటే నీకంత డౌట్ ఉంటే కాలేజీలో లెక్చర్ని అడగాలి. అర్ధరాత్రి ఆడపిల్ల తీర్చాల్సిన డౌట్ ఏంట్రా? రేయ్, మీరిద్దరూ కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు అనుకోకు. వయసు వచ్చిన ఆడపిల్లకి రాత్రిపూట ఫోన్ చేస్తే నాకు కింద నుంచి పైదాకా సర్రని కాలుతుంది. ఫ్రెండ్ని. ఎవరా ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్? ఇవాళ ఫ్రెండ్ అంటావు, రేపు ఫ్రెండ్ కదా అని పూజతో కలిసి సినిమాకి వెళ్తానంటావు. ఎల్లుండి మేమిద్దరం లవ్ చేసుకుంటాం, చేస్తే పెళ్లి చేయండి, లేకపోతే ఇద్దరం కలిసి లేచిపోతాం అని భయపెడతాం, అంతేనా? రేయ్, ఈ కాలంలో మగవేధవులు పుట్టగానే అమ్మ అమ్మ అంటూ లేదు, అమ్మాయి అమ్మాయి అంటున్నారు, ప్రేమ ప్రేమ అంటూ పాకులు ఆడుతున్నారు. మీ నాన్నేమో చేపలంటూ ఊరి మీద చేపలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు. నువ్వేమో ఆవారగాడిలాగా అమ్మాయిలకి లైన్లు వేస్తూ తిరుగుతూ ఉండు. ఒరేయ్, మళ్ళా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో ఈ వైర్తో మీ ఇద్దరు ఉరేసేస్తాను, జాగ్రత్త స్కౌండ్రల్. అప్పటిదాకా పూజకి నాకు మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహమే. కానీ పూజ తండ్రి మాటలు విన్నాక నిజంగా ఆయన ఊహించినట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటి నుండి పూజ గురించి కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు మొదలైనాయి. హాయ్. ఏంటి ఇంకా సీరియస్ గానే ఉన్నావు? నీకే కాదు, నాకు ఉంది కోపం. మా నాన్న తిట్టినందుకు కలిగి బస్సులో వచ్చాను తెలుసా? మా నాన్న మీద కోపంతో నాతో మాట్లాడడం మానేస్తావా?
ఓకే నువ్వు ఇలాగే ఉంటే నువ్వు దగ్గరకు వచ్చి పలకరించినా సరే నేను మాట్లాడు. ఎంతైనా చేపలు అమ్ముకునేవాడు కొడుకుని నాతో మాట్లాడకపోతే నీకేం నష్టం? నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఒక మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావే. పుట్టినప్పటి నుంచి నేను ఎన్నెన్ని తిట్లు భరిస్తున్నానో తెలుసా? మా నాన్న అంతే. మన స్నేహం గురించి ఆయనకి తెలీదు. మా అమ్మ వయసెంతో నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబెడితే ఆవిని కూడా అనుమానిస్తాడు. 6th చదువుతున్నప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే ఆయనను భయంకరంగా తిట్టాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. తప్పు చేయకుండా తిట్లు తినే బదులు ఏదైనా తప్పు చేసి తిట్లు తింటే మంచిది అనిపిస్తుంది. ఆ మొహం చూడు, రాను రాను పై చెముదిరి పిచ్చి పడుతోంది. ఇంట్లో వాళ్ళేదో తిట్టారని మనం తప్పులు చేయడం మొదలు పెడితే తన్ని ఇంట్లో కూర్చోబెడతారు. జాగ్రత్త. చలికి ఒళ్ళు వేడికి జ్వరం వచ్చేలా ఉంది. ఆటోలో వెళ్దామా? నీ ఇష్టం. ఆటో. ఆటో పోనీ. చలిగా ఉందా? చలిగా ఉన్నా హాయిగా ఉంది. వర్షం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. ఈ టైంలో చలి అని ఇంట్లో కూర్చుంటే ఎలా? పూజ ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేయద్దు. పూజ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అన్నిటికీ టెన్షనే. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళేవరా? ఫ్రెండ్ ఇంటికి. రాయ్యా అన్నది ఎందుగాని. ఆకలేదు. ఆకలి లేదంట. మహేషా నిద్ర పట్టేసిందా? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చానన్నావు కదా. ఎవరా ఫ్రెండు? ఆడా మగా? మగాడే. సుధాకర్ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా? లేదు. ఫోన్ లేడా మనం పెట్టిద్దాం. అవును ఇప్పటిదాకా నీ ఫ్రెండ్తో కలిసి ఏం చేసి వస్తున్నావురా? వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది నాన్న. కంప్యూటర్ కానీ విజువల్ బేసిక్ ప్రాక్టీస్ చేయలేవు. లేకపోతే నీ ఫెయిల్ అవుతాను. ఈ విషయాలు నీకు చెప్పినా కూడా అర్థం కావు. అవునులేరా, నాకెలాగ అర్థం అవుతాయి? పచ్చాపలు రుద్దుకుంటూ బతికేవాడు నేను, పొడుసు పిల్లలు రుద్దుకుంటూ తిరిగేవాడు నువ్వు. నీ తెలివితేటలు నాకెలా వస్తాయి? లేరా లే. ఏందయ్యా మళ్ళీ గొడవ మొదలు పెట్టావు? వచ్చావా? ఇంకా కన్న కడుపు కరిగి కన్నీరు అవ్వలేదేంట ఆన్సర్ వస్తున్నాను. నీ వల్లే కదా ఆడు సర్వనాశనం అయిపోయింది. పైసా సంపాదన లేకముందే ఆడంత దబాయిస్తున్నాడంటే ఆడు సంపాదించాక మనకేం పెడతాడే బొచ్చా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ గడపలో ఉన్నంతకాలం ముష్టోళ్ళలాగా నేనేం పెడితే అది తినాలి, కుక్కలాగా నేనేం చెప్తే అది వినాలి. ఈ మోహన్ చూస్తుంటేనే 100 అనుమానాలు వచ్చేస్తున్నాయి. లేకపోతే పాపం రాత్రి 10ంటికి ఏ బట్టలు మార్చకుండా అలా పడుకున్నారంటే పాపం దొరగారు ఎంత అలిసిపోయారు. ఉదమనవే ఉదమనవే ఓదరా ఓదరా ఓదు. గబ్బు బయటికి రాకుండా సబ్బుతో నోరు గడిగేశాడే. పదరా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. పదరా. నంబర్ 26 ప్రగతి నగర్ గీసప్ కూడా వెళ్ళా. ఏ నువ్వు రావా? వాళ్ళు చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఈ టైంలో బయటకు రావడానికి వాళ్ళు మనలాగా మర్యాద లేని కాదు. బరి తగ్గించే వాళ్ళంతా మర్యాదస్తులు, మనమేమో లేబర్. ఏమే నువ్వు ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలతోటి గోడల నిండా చెత్త కాగితాలు చెత్త ఈ బ్యావర్స్ అయితే ఈ ఫ్రెండ్స్ ఇంకా బ్యావర్స్. ఒకటి జేబులు కొట్టే రకం అయితే ఇంకోటి బ్లాక్ లో టికెట్ల మీద రకం. ఇదేం చేసినా నోరు మూసుకు కూర్చోడానికి నేను మోగాన్ని కాదు, కళ్ళు మూసుకు కూర్చోడానికి గుడ్డాన్ని కాదు. ఇంకోసారి ఇట్టంటే ఏదో నేనేదో బతకడానికి బుక్ షాప్ పెట్టుకున్నాను, కానీ మీరంతా ఫ్రీగా చూడడానికి ఇదేమైనా సెంట్రల్ ఊరుకో బాబాయ్. సెంట్రల్ లైబ్రరీలో నీ దగ్గర ఉన్న భూత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? బాబాయ్ ఫ్యాంటసీ ఉందా? ఫ్యాంటసీ ఏంట్రా? క్యాష్ ఇస్తే బ్లూ ఫిల్మ్ కూడా చూపిస్తా. బొమ్మలు చూడడానికి బాబాయ్. అందుకేరా డబ్బులు. చదువుకుంటుంటే మధ్యలో పుస్తకంలా చేస్తావా? ఈ పాపం ఊరికే పోదు. రే నాకు కాదురా మీకు. డబ్బులు ఇవ్వకుండా చదవడం మహా పాపం. పైగా రివర్స్ లో నాకే షాపాలు పెడతారా? ఇందులో సెంటర్ పేజీ ఇది. సెంటర్ లో ఉన్నది సెంటర్ పేజీ. చెప్పు తెగిపోద్దు రే బాబాయ్. అది అబ్బా చెమట కంపు కాదు కానీ జెన్నిఫర్ లోపేజ్ ఎంత తడిసిపోయింది.
ఈ ఒక్క బొమ్మకి 300 రూపాయలు వస్తాయరా. రండి సార్, రండి రండి. అది అది కావాలి. అది అంటే ఆ బుక్కేగా. ఇదిగోండి 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో సార్, రేపు జిల్ జిల్ కహాని ఆ. 2వ ఎడిషన్ వస్తుంది. ఆ. తప్పనిసరిగా రండి, అలాగే. వచ్చి తీసుకెళ్ళండి. ఆ. చూసారా, సర్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్, నా పర్మనెంట్ కస్టమర్. నాకు 100 రూపాయలు ఇచ్చి తెల్లవారులు వీక్లీ చదివి వీక్ అయిపోతూ ఉంటాడు. పాపం వాళ్ళ ఆవిడేముందా బాబాయ్? ఇంకెక్కడ ఉందిరా, వీడు బొమ్మలు చుట్టానికి తప్ప ఇంకెందుకు పనికిరాడని ఎవరితోనో లేచిపోయిందిగా. ఏ అబ్బాయి ఇంటికెళ్దాం, వస్తావా? ఎవరా ఆంటీ ఇంటికి రమ్మంటుంది? మీరు రిలేటివా? రిలేటివ్స్ కాదు ఈడియట్, వాళ్ళు అదో టైప్ లో ఉన్నారు. 50 రూపాయలు మాత్రమే. రేటు పెడితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులుంటే వెళ్ళిపోవడమేనా? రే, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి వెళ్ళి వస్తే మొత్తం డౌట్లన్నీ తీరిపోతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పదండి వెళ్దాం. వెళ్దామంటే ఈ పక్క వీధిలో 7వ నెంబర్ ఇల్లే. మేము ముందే వెళ్తాం, మీరు వెనక రండి. పద. రేయ్, ఎక్కడికి వెళ్తాను? ట్యూషన్ బాబాయ్. ఏ ట్యూషన్ కి రా? ఫిజికల్ ఎక్సర్సైజ్. చెప్పుతో కొడతాను. వీళ్ళంతా ఫిజికల్ డైరెక్టర్సా? రండయ్యా, వెళ్దాం, టైం అవుతుంది. టైం అవుతుందా? ప్యాసింజర్స్ కోసం రైల్వే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నావా? లారీ గుద్దర ఫేస్ నువ్వును. ఏంటయ్యా మా కస్టమర్స్ జరగడతావు? రండి బాబు, మీకు కన్సెషన్ ఇస్తాను. కన్సెషన్ ఇస్తావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మర్యాద కూడా చేయవద్దు. వదలు. నువ్వెక్కడ దొరికావురా చావు గిరాకి? బంగారు లాంటి బేరం చెడగొట్టావు. పదండి, వేరే కస్టమర్స్ చూసుకుందాం. అసలు మీరు ఎందుకు వచ్చారు రైటు? వీడు అసలు తట్టుకోలేకపోతుంటేను. తట్టుకోలేకపోతే గుడ్డెత్తులాగా ఈ బావిలో పడితే ఆ బావిలో దూకేయడమేనా? నీకేంటి బాబాయ్, పుస్తకాల్లో బొమ్మలు చూపెట్టి రెచ్చగొడుతుంటావు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ కంపలో పడితే ఆ కంపలో దూరతారా? ఏడ్స్ వస్తుందిరా, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. బాబాయ్, వాళ్ళందరికి ఎయిడ్స్ ఉందంటావా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పెట్టలో ఏ రోగం ఉందో ఎవరికి తెలుసురా? ఏం చేద్దాం బాబాయ్, ఈ రోజు అదేంటో తెలుసుకోకుండా మహేష్ గారి ఇంటికి కూడా వెళ్ళంటున్నాడు. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. సరే, బెస్ట్ గా ఓ చోటుకి తీసుకెళ్తాను. పదండి రా, పదండి. ఓకే. 3 హెల్మెట్లు ఇవ్వయ్యా. ఏంటి అవేనయ్యా రక్షణ కవచాలు. క్లియర్ గా చెప్పవయ్యా. రోగాలు రాకుండా వేసుకుంటారండి రోజులు. అవివు అర్థమైంది లేవయ్యా, అంత క్లియర్ గా చెప్పనక్కర్లా. ఏ కంపెనీదో చెప్పు. బాబాయ్ టీవీ యాడ్ లో చూపిస్తారే కేఎస్ కేఎస్, అది తీసుకో. విన్నావుగా, పూజా బేడి కండం. అసలు గవర్నమెంట్ వాళ్ళ రేషన్ షాప్ లో ఫ్రీగా సప్లై చేయాలి. మా కర్మ కొద్ది కొంటున్నాం. ఇదిగా తీసుకెళ్ళా. ఏంట్రా ఎటకారంగా నవ్వుతున్నావు? అసలు గవర్నమెంట్ వాళ్ళే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మాట్లాడమంటే మాట్లాడ చేస్తాను. ఆనందంగా నవ్వుతూ ఇవ్వు. చేతికి వరా. అవునరా, నీకెంతమంది పిల్లలు? 5 అయితే ముందు నువ్వు వాడరా. హలో మేడం. హాయ్, గుడ్ ఈవినింగ్ చిట్టు బాబు. బాబాయ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నాడు రా. ఫిగర్ లవ్స్ గా ఉందిరా. రే, స్టడీగా నిలబడండి రా, టోకెన్స్ తీసుకోవాలి. హలో మేడం. మొత్తం ఎంతమంది? 3. ముగ్గురికి 1200 ఇవ్వండి. 1200? బాబాయ్ మన దగ్గర 300 తక్కువ ఉంది. డిస్కౌంట్ ఏమీ లేదా మేడం? రే, డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేమైనా చందన ప్రదర్శన? ఉన్నదంతా సరిపెట్టుకుందాం అదిగో బాబాయ్. మళ్ళీ ఇదే హోటల్ అడ్జస్ట్ అవడానికి. రే, ఎందుకు మర్యాదగా ఉండాల్సి చూడ పరువు తీస్తారు. నా ఫేస్ నేనే అద్దంలో చూసుకున్నాను, అందుకే ఇలా అయిపోయింది. అయితే నా దగ్గర 200 ఉన్నాయి. ఇదిగో మా 1100. ఇదేంటి 100 తక్కువ? వీళ్ళ టాలెంట్ కదే ఎక్కువ, మనం తర్వాత చూసుకుందాంలే. ఇదిగో టోకెన్లు. బాబాయ్, ఈ అమ్మాయి వర్కౌట్ అవుతా బాబాయ్? ఛీ, ఇదంతా ఆఫీస్ స్టాఫ్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అబ్బాయి లోపల ఉన్నారు. పదండి లోపలికి. ఎక్కడ? రే, 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 తొందరపడకండ్రా. రూమ్ లోకి వెళ్ళాక వీటిని జాగ్రత్తగా వాడుకోండి. దేనికి బాబా ఇవి? అబ్బా, వీడు మళ్ళీ భద్రకు వచ్చాడ్రా. వీడితే ఏం చేయాలి? రూమ్ లోకి వెళ్ళాక వీటిలోకి గాలి ఊది నువ్వు ఆ పిల్ల బుడగ పగిలేదాకా ఆడుకోండి. అలాగే, అలాగే. Idiot. ఏం చేయాలి నేను చెప్తాను, పదరా. ఆపించవద్దు. Sit down, sit down. రేయ్, ఎవరికి నచ్చిన అమ్మాయిని వాడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. బి స్టడీ. జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ బాత్రూంలో కంపురా. బాబాయ్, నాకు భయం వేస్తుంది బాబాయ్. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడు చూసుకోకుండా వెళ్తే లాసురా మనకి.
వీడెవడ్రా నాకు కన్ను గుర్తున్నాడు. నువ్వు వాడికి నచ్చినట్టున్నావు బాబాయ్. ఇక్కడేదో తేడా జరిగేలా ఉంది. పదండ్రా పారిపోదాం. పదండ్రో. విష్ణు తీసుకోరా. థ్యాంక్స్ రా. మహేష్ చపాతి కావాలా? కీర్తి ఒక ముద్ద పెట్టు. రేయ్ విష్ణుగడికి ఇంట్లో రాక్షస్ ప్రాబ్లం. లంచ్ తెచ్చుకుంటానికి నీకేంటి ప్రాబ్లం? ఇంట్లో అన్నీ ఉన్నా వండి పడ్డానికి అమ్మలేదురా. ఆవిడెప్పుడో పైలోకానికి వెళ్ళిపోయింది. హరీష్ చపాతీ కావాలా? వద్దురా, కుర్మా బాగుంది. రేయ్ అంత కుర్మ తింటే నీ బతుకు బకెట్ బాత్రూమేరా. ఏంటి తినటం లేదు? నేను చేయబెట్టానని తినడం మానేసావా? అయితే ఐఎమ్ సారీ పూజ. అదెందుకు తింటలేదో నాకు తెలుసు. సోనాలి ఏ ఏమైంది? షీఈస్ అప్సెట్. సోనాలి ఇన్నఫ్. ఏంటి దాన్ని చెప్పనివ్వేంటి? సోనాలి వాట్ హ్యాపెండ్? మన క్లాస్ లో రమేష్ ఉన్నాడు కదా, పూజకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇదేమో రిజెక్ట్ చేసింది. వాడేమో దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు. 2 days టైం ఇచ్చాడు. ఇది ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాడట. రాస్కెల్. రే రమేష్, ఏంటి పూజకు ప్రపోజ్ చేసావంట. నీకెందుకు టెన్షన్? తను లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించావంట. అయితే నీకేంటంట? రాయ్ 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 అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని నేను అన్ను. సింపుల్ గా చంపేస్తా. చంపావులే కానీ మూసుకొని పోరా. పూజ నా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అయితే నాకు లవ్వురా. కాలేజ్ లో మంచి అమ్మాయి కనబడితే చాలు స్టేటస్ లేనోడు కూడా దాంతో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. లవ్ అంటే అది నోరెత్తలేదు కానీ ఎమోషన్ గా వీడొచ్చాడు పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి. వెళ్ళవా వెళ్ళు. ఏయ్, వెళ్ళు. ఏయ్, ఏయ్. నిన్ను చంపేస్తాను. ఏయ్, ఏయ్. వదలండ్రా. ఏయ్, చంపుతున్నాడు. ఏయ్. ఏయ్. ఏయ్, ఏయ్. అయిపోయారా? వదలరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్ను లవ్ పేరుతో టీస్ చేసినందుకు రమేష్ ని 1 వారం రోజులు సస్పెండ్ Sir, చేశాను. that's- Shut up. మీరేంటి మాస్టర్? పూజను టీచ్ చేశాడని. ఓ అంటే కాలేజ్లో ఉన్న ఆడపిల్లని కాపాడే పని పెట్టుకున్నావా? గుడ్. 2 రోజులు కాలేజ్ మొత్తం క్లీన్ చేసే పని చూసుకో. అది నీకు పనిష్మెంట్. కాలేజ్ క్లీనింగా? టీసీ ఇచ్చేదా? వద్దు సార్, క్లీనింగే బెటర్. ఇడియట్. వాట్ ఈస్ దిస్ పూజ? ప్రతి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నావు, కానీ ఇలాంటి ఇడియాటిక్ ఫ్రెండ్స్ ఎలా సంపాదించుకున్నావు అర్థం కావట్లేదు. ఇలాంటి ఫ్రెండ్షిప్ పేరుతో చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు? చక్కగా చదువుకుని ఇలాంటి వాళ్ళు ఈ స్నేహాల వల్లే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మహేష్ నువ్వు లవ్ చేసుకుంటున్నారని రమేష్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. చూడమ్మా, ఈ వయసులో పుస్తకాలే మంచి స్నేహితులు. నీ చదువుని తప్ప నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించకూడదు. చదువులు నీకు వచ్చిన మార్కులు చూసి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మరోసారి ఏ పొరపాటు జరిగినా నీ మీద యాక్షన్ తీసుకుంటాను. మైండ్ ఇట్. పూజ పూజ పూజ, నేను చేసిన పొరపాటే. ఈ ఒక్కసారికి నేను వదిలే. ఈసారి నువ్వేం చెప్పినది వింటాను. ప్రామిస్. నేనేం చెప్పినా వింటావా? అయితే నాతో మాట్లాడడం మానే. ప్లీజ్ పూజ. నా వెనక తిరగడం మానే. అంటే ఆ ప్రిన్సిపల్ నాతో ఫ్రెండ్షిప్ చేద్దానని నాతో మాట్లాడడం మానేస్తావా? ఆయన మాట వినడం కాదు, ఇంకోసారి నువ్వు నా వెంట పడితే ఆయన కంప్లైంట్ కూడా ఇస్తాను. నీ రౌడీజం వేరెక్కడైనా చూపించుకోపో. పూజ, నువ్వు నన్ను రౌడీ అన్న ఏమన్నా నేను బాధపడను, కానీ ఒక విషయం చెప్పు, నేను నీ ఫ్రెండ్నా కాదా? నో, నువ్వు నా ఫ్రెండ్ కాదు. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै सर्वे
సుఖినః స్వంతు. సర్వే సంతు నిరామయ నిరామయ నిరామయ. I think I'm in love with you. No. Well, I have been thinking about you. Maybe I'm in love with you. I really don't know. Don't know. హలో అమ్మా, నాన్నకి ఫోన్. హలో, అరే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి బీపీ రప్పించొద్దనా? అరే కాంట్రాక్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదన్నానా? ఆలోచించుకుని మాట్లాడు. హలో హలో హలో, ఎవర్రా అది? అరే మాట్లాడేవరా? రేయ్ ఫోన్ చేయడం కాదురా, దమ్ముంటే మాట్లాడాలి. రే పోరంబోకు, నిన్నరా మాట్లాడేవరా? రే బేవర్స్, ఫోన్ వద్దు, తొక్క వద్దు. ఎవడేవాడు ఫోన్ చేసింది? ఎవడు? పాపం దానికేం తెలుసండి? ఓహో, అయితే నీకు తెలుసా? అయితే నువ్వు చెప్పు. నాకేం తెలుసండి, నన్ను అడుగుతారు. మరి ఇంట్లో నేను ఎవరిని అడగాలి? బ్లాంక్ కాల్స్ రావడానికి వీలేదని చెప్పానా? మీ బ్లాంక్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏమైనా బ్రోకరేజ్ చేస్తున్నానా? అడ్రస్ లేని వ్యధలందరికీ నెంబర్ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఇదేనే. దీన్ని కాలేజీ పంపిస్తున్నది చదువుకుని చావమని కానీ బరి తెగించి తిరగమని కాదు. నాకు కానీ ఓపిక నశించిందంటే దీన్ని కాలేజీ మాన్పించేసి ఏ దుఃఖమో దుఃఖించి పెళ్లి చేసేస్తానంతే. ఎందుకండి అంత కోపం? రాంగ్ నెంబర్ ఏమో. అవునే, అవును, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాంగ్ నెంబర్లే. మరి ఫోన్ కానీ ఎవరికి వచ్చినట్టు? పోని నేను ఎవరినైనా ఉంచుకుంటే అది నాతో మాట్లాడేదిగా. ఇక మిగిలింది నువ్వు. నిన్ను ఉంచుకున్నాడు ఎవడైనా బ్లాంక్ కాల్ చేశాడంటావా? చాచా, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. అయ్యో 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 అయ్యో, నేనే తప్పుగా మాట్లాడు. మరి ఇంకేం మాట్లాడు? అదిగో ఆ మూలకెళ్ళి పడుకుంటాను. ఇదిగో దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని అంతే. బాయ్ హరీష్. బాయ్రా. బాయ్ హరీష్. సారీ అంకుల్, 2 రోజులు ఎగ్జామ్స్, అందుకనే పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పాపం హరీష్ ఇక్కడ వద్దని చెప్పాడంక మేమే బలవంతం చేస్తే. ఎందుకయ్యా భయపడతారు? ఎంజాయ్ చేయండి. కమాన్. థ్యాంక్ యూ అంకుల్.
బాయ్ రా. బాయ్ హరీష్. సరేరా రాయడానికి కూడా ఇంత టైం తీసుకుంటారా? రాస్తున్నాను కదరా. ఇదే రై ఇదే రై హరీష్ గారు వచ్చాడు. ఏంట్రా 2 రోజుల నుంచి కాలేజీ రాకుండా మాయమైపోయావు ఏంటి? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? ఆ రోజు తాగిన బీరాంగ్ కూడా దిగలేదేమో, ఇంకా కిక్కులోనే ఉన్నాడు. ఏంట్రా ఏమైందిరా? ఒళ్ళంతా వేడిగా ఉంది, జ్వరమా? వీడికి జ్వరం ఏంట్రా, ఐరన్ బాడీ. హరీష్ ఏంట్రా ఇది? ఏంట్రా ఈ గాయాలు? ఒళ్ళంతా మచ్చలు. అది నిన్న కుక్కతో ఆడుతుంటే కరిచిందిరా. రై ఇవి సిగరెట్ తో కాల్చిన గాయాల్లో ఉంటే కుక్క కరిచిందని చెప్తావరా? హరీష్ ఏమైందో చెప్పరా. ఏం చెప్పమంటావురా? మా ఇంట్లో పార్టీ పెట్టద్దని అప్పుడే చెప్పాం కదరా. మా నాన్న గురించి మీకు తెలియదురా. మీ నాన్న ఇంత నీచుడని ముందే చెప్పొచ్చు కదరా. రే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. 2 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏంటో. రేయ్ నువ్వు బాధపడకు, అంతా నేను చూసుకుంటా. విష్ణు అది కూడా తీసుకో, త్వరగా రా. మీరంతా బాగా పరీక్షలు రాస్తే సంతోషించే వాళ్ళ మొదటి వాడిని నేనే. బాగా తాగండి, బాగా చదవండి. బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. భయం దేనికిరా? ఎక్కడ ఫస్ట్ క్లాస్ వస్తుందని భయం వేస్తుంది. కష్టపడి పరీక్షలు రాసు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. దీంట్లో భయపడటానికి ఏముంది? వాడెక్కడ కష్టపడి రాశాడు బాబాయ్, అన్ని కాపీ కొట్టి రాస్తే. రేయ్, కాపీ కొట్టడం చాలా కష్టం, అది పెద్ద ఆర్ట్. ఏయ్ నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎంత? వెళ్ళి చిప్స్ ప్యాడ్ తీసిరా. ఓకే. మరీ ఆడపిల్లల డబ్బులతో చిప్స్ తెప్పించుకోవడం దరిద్రంగా ఉందిరా. ఏ అనిత, హలో హాయ్ జానీ. ఇంజెక్షన్ ఉందా? ఉంది కానీ ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. ఇక్కడ పద, అటు పక్క వెళ్దాం. అలాగే. పద. రోజు కన్నా ఎక్కువ డోస్ ఇచ్చావేంటి? బా ఏదో మత్తుగా ఉంది. రేయ్ ఎవడ్రా అది? రేయ్ మహేష్ విష్ణు, రేయ్ రండ్రా. రేయ్ ఏం చేస్తున్నారా? అనిత 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 ఏమైంది? కళ్ళు తెరవే అనిత. అనిత ప్లీజ్, అనిత సార్ కళ్ళు తెరవే. అనిత ఓహ్ షీఈ్ డ్రగ్ అడిక్టెడ్. షీ కాంట్ లివ్ వితౌట్ డ్రగ్స్. ఈ అమ్మాయి ఇలానే కంటిన్యూ చేస్తే మ్యాక్సిమం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదు. అవును, ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ? వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? మరి మీరెవరు? ఫ్రెండ్స్. మీరంతా డ్రగ్ అడిక్ట్సేనా? సార్ ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడున్నా వెంటనే రమ్మని కబురు పంపండి. వాళ్ళు వచ్చేంత వరకు ఈ అమ్మాయిని ఒంటరిగా వదలకండి. యూ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మేడం ఏం చేస్తావరా? కన్నవాళ్లే ఎక్కడో జలసాగా తిరుగుతున్నారు. దుబాయ్లో కోట్లు సంపాదించే ప్రయోజనం ఏముంది? పాపం మంచి పిల్ల అయిన వాళ్ళు దూరం అయ్యేసరికి అడ్డదారిలో పడిపోయింది. నో మహేష్ నాకు కావాలి. Hey! నో ప్లీజ్ ఇవ్వు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఐ వాంట్ ఇట్ మహేష్. Hey! ఇవ్వు ప్లీజ్. చంపేస్తాను. మంచి చేస్తాను నీకు. కావాలి Hey! మహేష్. ఒకసారి చెప్తే అర్థం కదా? నాకు అర్థం కాదు. నాకు కావాలి.
కావాలి వద్దు వద్దని చెప్తున్నానా? ఎంత? హరీష్ ఆ పిల్లలు పట్టుకుంటారా You want me? Come on, take it. అనిత, వదలండి మీరు. మహేష్, ఇంజెక్షన్ ఇచ్చే మహేష్. లేకపోతే చచ్చిపోతాను. వదలండి, ప్లీజ్. వదలండి. కావాలి, నాకు ఇంజెక్షన్ కావాలి. వదలండి, వదలండి. ఏ దివ్య లే, దివ్య, విష్ణు లే, ఏ లే. రే హరీష్ రావరా. బాబాయ్ బాబాయ్ రేయ్ ఎందుకు నన్ను లేపారు? నిద్దట్లో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి. అలా కళ్ళు కంటూనే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇంటికి వెళ్తే మా నాన్నని చంపేస్తాడరా. రేయ్ ఎటైనా వెళ్ళిపోతారా? ఎటైనా వెళ్ళిపోతాను. రై ఎందుకురా బాధపడతావు? నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. వెళ్తే అందరం వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. ఏంట్రా మీరు అనేది? ఎక్కడ వెళ్తారు? ఏం సాధిస్తారు? ఇల్లు వదిలి వెళ్ళిపోతేనన్నా మా నాన్న బాగుపడతాడేమా బాబాయ్. నాది అదే ఉద్దేశం బాబాయ్. ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అప్పుడన్నా మా నాన్న కళ్ళు తెరిచి ఆ పని మనిషిని వదిలేస్తాడు. రే ఆవేశపట్టం కాదు, శాంతంగా ఆలోచించండి. అరే ప్రశాంతంగా ఉంటే కదా బాబాయ్ శాంతంగా ఆలోచించడానికి. నిజంగా వాళ్ళ కనబెట్టల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రేమే ఉంటే టీవీలో చూపిస్తారు, పేపర్లు వేయిస్తారు. మేము ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు పశ్చాత్తాపం పడాలంటే మనం వెళ్ళిపోవడం మంచిదిరా. ఒరే ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు కన్నవాళ్ళురా. ఆ జ్ఞానం వాళ్ళకుందా? పశువులు, పక్షులు, ఆఖరి కుక్కలు కూడా వాటి కనబెట్టలు బాధ పెట్టవు. కంటికి రెప్పలా చూసుకుంటాయి. వాటికున్న ఆలోచన కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎందుకు గౌరవించాలి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, మనం బయలుదేరుతున్నాం. దట్స్ ఆల్. ఒరే మీరంతా వెళ్ళిపోతే మీ ఫాదర్స్ కమిటీ వేసి నన్ను ఉరిదీస్తారు. నేను మీతో వస్తానురా. థ్యాంక్స్ బాబాయ్. మనతో పాటు అనితను కూడా తీసుకెళ్దాం. అలాగే. తన ఆరోగ్యం ఏదైనా మార్పు రావచ్చు. అప్పుడైనా ఈ అలవాటు అనుకుంటుందేమో. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మాతో రావా? ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడు. ఎందుకు చెప్తున్నావు? కొంచెం ఆలోచించు పూజ. ఈ టెన్షన్స్ నుంచి, టార్చర్స్ నుంచి ఎక్కడికైనా అందరం ప్రశాంతంగా వెళ్ళిపోదాం. బాబాయ్ మరి క్యాష్? క్యాష్ అని నా వైపు చూస్తారేంట్రా? విష్ణు గారి వైపు చూడండి. మనందరికి రిజర్వ్ బ్యాంక్ వాడేగా. మరి నేను బయలుదేరుతాను. పూజ సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతున్నాం. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఇంకా తెల్లారలేదుగా. ఫోన్ చేసి నీతో చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదని. ఎందుకు బాగుంటుంది? నీకు ఒంట్లో బాగలేదు, నీ ఫ్రెండ్కి ఒంట్లో బాగలేదు. మీ ఇద్దరేనా? ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా రాత్రంతా మీతో పాటు ఉండాలి. నానా, ఒంట్లో బాగలేకపోతే బయటికి వెళ్ళడం ఎందుకే? ఇక నుంచి నువ్వు నీ ఫ్రెండ్ ఇంట్లో కూర్చోండి, నేను మీ అమ్మ కలిసి బయట కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ రిజిస్టర్ పెట్టి పేర్లు నోట్ చేసుకుంటూ ఉంటాం. బరి తెగించి బజార్ని పడితే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. నేను చంపేస్తాను. కట్నం ఖర్చు 2 కలిసి వస్తాయి. నేను ముందే చెప్పానా, ఇది కాలేజీకి వెళ్తాం చదువుకోవడానికి కాదే, అడ్డమైన తిరుగులు తిరగడానికి. అని నీకు లాభం లేదు, దీన్ని పెళ్లి చేస్తానంతే. మీరంతా వెళ్ళిపోతుంటే నన్ను ఒంటరిగా ఎలా ఉండమంటారు? అందుకే టూర్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చేసాను. మరీ మంచిది. వాళ్ళు సాయంత్రం అక్కడికి వెళ్ళాలన్నావు కదా. రే విష్ణు, ఎవరు రావిడి? మీ అమ్మ? మా అమ్మ కాదురా, పని మనిషి. నువ్వు ఒకసారి లోపల రా. ఓకే సార్. మరి అరగుండ ఎవడరా? ఆయనకు అది కీపు, దానికి వాడు కీపు. టోటల్ గా వాడు వికెట్ కీపర్ అన్నమాట. రేయ్ త్వరగా పదండి రా. బ్యాగులు బ్యాగ్ తీసుకోండి. తీసుకో. అబ్బా ఇంకా పూజ రాలేదేంటి? అసలు వస్తుందంటావా? అదిగో వచ్చేసింది. హరీష్ అబ్బాయి, ఈ పొలాలు, ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకో. ఊరుదరు వచ్చాక నీకు మొత్తం అద్భుతంగా కనిపిస్తుందిరా. నేను దమ్ము కొట్టుకుంటాను, మీరు ప్రొసీడ్ అవ్వండి. సరే. రేయ్
ఈ ఊర్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి రోయ్. రే నోరు జాగ్రత్త, తేడా వస్తే నీ కలర్ మారేదాకా కొడతారు. మనకి ఇవన్నీ కామన్ కదమ్మా. రే రండ్రా. వాడిని చూసి మా అక్కకి జ్వరం వచ్చేసిందే. ఎక్స్క్యూజ్ మీ, మీది ఊరేనా? మాది ఊరు కాబట్టి ఈ ఊళ్ళో ఉంటున్నాం. అయ్యి బాబాయ్ బాబాయ్, విలేజ్ టైప్ జోకులు భలే వేస్తారండి మీరు. ఇంతకీ మీదే ఊరు? హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్. మా ఊరి పేరు చెప్పాం, మరి మీ ఊరి పేరు చెప్పరా? మాది కొవ్వూరు పక్కన తాళపూడి. మాకు కావాల్సింది కూడా తాళపూడే. అంటే మీకు ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారా? లేరు, కలుపుకుంటే ఉంటారు. మా వాడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని వచ్చాం. ఈ ఊళ్ళోనా? ఎవరా అమ్మాయి? ఒకసారి మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. రే, ఆ అమ్మాయి పేరు కూడా నాగలక్ష్మి కదరా? అవునరా అవునరా. మీ నాన్నగారి పేరు? సత్తిపండు. రే, నీ కాబోయే మామ పేరు కూడా సత్తిపండే కదరా? అవునరా. చూడండి, ఆహా. మీరేదో పొరపాటు పడ్డారు. వాళ్ళ అడ్రస్ ఏంటో కరెక్ట్ గా చెప్పండి. అది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. నాగలక్ష్మి, డాక్టర్ ఆఫ్ సత్తిపండు, అప్పనవారి వీధి, తాళపూడి. పోస్టల్ బాల్ స్టాంప్ కుద్దినట్టు ఇదే ఊరు, ఇదే అమ్మాయి, అదే సత్తిపండు. రే, నీ ఫిక్స్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి రా. Come on, man. మామా, అత్త సూపర్ గుందిరా. సిగ్గుపడుతుంది చూడరా. అయ్యి బాబాయ్ బాబాయ్, అత్తయ్యకి సిగ్గుపడతాం కూడా వచ్చినాయి. చూడరా. ఆహా, హరీష్, విష్ణు దిగండి రా, దిగండి. రే హరీష్, దిగరా త్వరగా. త్వరగా దిగండి రా. దిగమంటుంటే మహేష్ దిగు. దిగిరా. సార్ ఆటో ద్వారా సార్. నాకు డ్రైవింగ్ రాదయ్యా. అబ్బా, నేను చెప్పేది మిమ్మల్ని తోలుకోమని కాదు సార్. మీరు ఎక్కడ దిగాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. ఈ ఊర్లో చీప్ అండ్ బెస్ట్ లాడ్జ్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేదు? మాయ లాడ్జ్ అని 5 స్టార్ లెవెల్, రేట్ మాత్రం మీ లెవెలే. లాడ్జీ కానీ తేలిక తీసి పారేకండి సార్. పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్యాకులు నేర్చుకుని ఆ లాడ్జీలోనే. విఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు ఎవరైనా సరే ఆ లాడ్జీలో దిగవలసిందే. ఆ లాడ్జీలో దిగితే మీ ప్రెస్టేజ్ పెరిగిపోతండి. అంత గొప్ప లాడ్జినా? బాబాయ్, అక్కడికి వెళ్దాం పద. ఎక్కండి. మీటర్స్కో. మా ఊళ్ళో ఆటోలకు మీటర్లు ఉన్నా తిరగండి బాబు. మరి డబ్బులు ఎలాగ ఇవ్వాలయ్యా? ఎలాగోలా చూసుకుందాం, మీరు ఎక్కండి. ఎక్కడ మారుస్తా? అమ్మా, మీరు ఎలాగ కూర్చోండి. అన్న బేవరాజ్ అన్న, మన ప్యాసింజర్లకి రూమ్ కావాలన్నా. ఏంటి టూరిస్ట్లా? కాదు, టెర్రరిస్టులు. ఇక్కడే 2 రోజులు ఉండి లోకల్ ఎమ్మెల్యేని చంపేద్దామని వచ్చాం. ఏంటో కుర్రోళ్ళు మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నారేంటి? అందుకే మరి యాక్సిడెంట్ కాకముందే రూమ్ ఇచ్చేయండి. అసలు మీరు తెలుగులేనా? ఇంతసేపు తిరుగులో కదా మాట్లాడుతున్నాం. మరి అమ్మాయిలు దేవురు? మా ఊరే. మీదేవురు? అమ్మాయిల ఊరే. ఏంటయ్యో ఎవరాలు అడుగుతుండే అంత ఎటకారంగా మాడుతున్నావు? ఆ అమ్మాయిల మొఖాలు చూస్తున్నా బొంబాయిలా ఉన్నారా? ఇదిగో అసలు రూమ్ ఉందా లేదా? కోపడద్దన్న, మన బేవరాజ్ అన్న తెలుగు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. వీడి ప్రాణాలు ఎవరికి కావాలి? మాకు రూమ్ ఇస్తే చాలు. రూములు లేవు. ఆ మాట ఇంత లేట్ గానే చెప్పేది? అంత సీరియస్ వద్దు. ఇదిగో ఒక్క రూమ్ ఉంది, కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటారా మడుగు? కామెడీ వద్దు, మేము అడిగింది ఒక్క రూమే. అడ్వాన్స్ 1000 రూపాయలు, అద్దె 700. ఒక్క రూమ్ కి అద్దె 700. మరి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ లో ఆయన్నే ఉంచుకోమను, రూమ్ లో మేము ఉంటాం. అది కాదన్నా, రూమ్ రెంట్ 400. పోలీసులు 300 ఇవ్వాలి కదా. పోలీసులు కూడా మాతో ఉంటారా? అది లోకల్ ట్యాక్స్ అన్న, ఎక్స్ట్రా. రే, ఇంకా చేసేదే ఉంది. డబ్బులు ఇచ్చారా? మాయ లాడ్జ్ అన్నప్పుడు అనుకున్నా, ఇక్కడ ఎవడో పెద్ద మాయగాడు ఉంటాడు. మీరు ఒకళ్ళండి బయట. మేడం లో మీరు లోపల పదాలని చెప్తాను. ఏ బాయ్, వీళ్ళందరినీ రూమ్ నెంబర్ 1కి తీసుకెళ్ళు. ఎవడో గురుగారు, ఇక్కడ మీకు ఏం కావాలని దొరికితే సిగరెట్లు, డ్రింకులు, కండోమ్స్, బాయిలర్ ఉండవా? కంగారు పెడతామండి. బాయిలర్ తెప్పించమన్నా. ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా. ఇస్తాంలేవా? కంగారండి, చంపేస్తామండి ఊరికెళ్ళి. అమ్మ బేరాలు ఉంటాయి. ఉంటాయి, మాకు లేవండి. రండి సార్, ఇదే సార్ మీ రూమ్. రండి సార్, ఇదే రండి మరి. బాబాయ్, ఆ బ్యాగ్లను సర్దేశాయి. ఇంకా నయం, మీ చెట్టీలు ప్యాంట్లు విప్పి లుంగీలు కట్టమనలేదు. ఏంట్రా నీ పేరు? ఘటోజనం సార్. అదేం పేరురా? దద్దోజనంలా. వెళ్ళమంటారా సార్? అది రే, ఓ 10 కొట్రా. వెళ్ళు. సార్, ఈ రూమ్ కు హిస్టరీ ఉంది సార్. వెళ్ళవయ్యా. సార్, చెప్పకపోతే మీరే వెళ్ళిపోతారు సార్. అయితే చెప్పు. ఆ ఫ్యాన్ చూసారా? ఆ ఫ్యాను ఆ. గిర్రును తిరుగుతుందండి. ఊడి మీద పడితే ఉన్న పడంగా చచ్చాడండి గతంలో ఒకడు. ఇక వాటర్ అండి, ట్యాప్ తిప్పితే బుస్ అని సౌండ్ వస్తుందండి, కానీ వాటర్ రాదండి. ఇక బెడ్ అండి, 2 ఎక్కితే విమానం అండి, 3 ఎక్కితే ముక్కలు ముక్కలేనండి. రే ఆపరా, చెప్పించాలు, వెళ్ళు. నమస్తే సార్. బాబాయ్, నాకు బాగా ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది బాబాయ్, తినడానికి ఏమైనా తీసుకురాకూడదా? మంచి బిర్యానీ తెస్తాను. ఇదిగో. ఒరే హరీష్, పదరా పదం. నేను రాను బాబాయ్, నా చచ్చిన నిద్ర వస్తుంది. ఒరేయ్, చంపేస్తాను. డబ్బులు తీసుకో. పదరా, వస్తున్నాగా. వయసుకి మరా మర్యాద. అలాగేనండి. ఏంటి రూమ్ లో డిస్టర్బెన్స్ ఉందని బయటికి వెళ్ళిరా? ఒరేయ్, నాకు కోపం వస్తే ఎక్కడ కొడతాను నాకే తెలీదు. డాటర్స్ పగిలిపోతాయి. రెడీ ఫుల్. ఏమన్నాడు బాబాయ్? వాడు చెప్పింది ఏమిటో నీకు అర్థం కాకపోవడమే బెటర్. పద. ఏంటో.
రేయ్ ఈరోజు ఒక్క కేసైనా బుక్ చేయాలరా. లేకపోతే మన ఎస్ఏ ఒప్పుకోడరా బాబు. ఆ, ఏంటి భీమరాజు, బిజినెస్ ఎలాగుంది? ఈ ఏళ్ళ దాకా బాగానే ఉంది ఏంటి 2 రోజులు కూడా కాలేదు అప్పుడు వచ్చేసారు. అప్పుడు చిల్లరకు వచ్చాం, ఇప్పుడు కేసుకొచ్చాం. ఇదిగా ఒక్క కేసైనా బుక్ చేయకపోతే ఆ, మా మీద కేసెడతా అన్నాడు మా ఎస్ఐ. నిజమే కానీ ఇప్పుడు ఉన్న కస్టమర్స్ అంతా రెగ్యులర్ కస్టమర్స్ మరి. ఓహో, మరి ఇదిగా ధర్మరాజు హరిశ్చంద్రుడు నీ కస్టమర్స్ ఏంటంటే మాట్లాడక. నీ కస్టమర్స్ ఎవరో మాకు తెలిసే. తెలిసి ఎందుకు వచ్చినట్టు? నీకు అంత ఇబ్బంది అయితే ఎస్ఐ గారికి ఒకసారి కనబడు, ఆయన చూసుకుంటాడు. అయ్యో బాబోయ్ అంత పని మాత్రం చేయగనే బాబు. 1 నెంబర్ రూలు ఫ్రెష్ క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళిపోండి. అది బిజినెస్ టాక్టిక్స్ అంటే అది. పదరా, పద. వెళ్ళటోళ్ళు కాదని చెప్పావా? ఏట్రోయ్ డిఎస్పీ గారు అల్లుడు అన్నట్టు అంత పో చేస్తున్నావు నడు. సార్ మేము అలాంటి తప్పేం చేయలేదు. ఏంట్రా అర్ధరాత్రి పూట రూమ్ తీసుకుని అమ్మాయిలతో ఏం చేస్తున్నారా? వాళ్ళని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని భజన కీర్తనలు పాడుతున్నారా? భక్తితో భజన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అయినా అమ్మాయిలు ఎక్కడ పెట్టారా? జంపులు నేర్చిన జింకల్లా ఉన్నారు. ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఏంట్రోయ్ నువ్వు కోడినాగలా బస్సులు కడుతున్నావు? పద, పోలీస్ స్టేషన్ లో నీకు మంచి మర్యాద చేస్తాం. పద. నడవండి. నడవండి. ఎక్కండి. 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 రేయ్, నువ్వు ముందెక్కు. ఎక్కండి. బాబాయ్, మన వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎందుకే ఏడుస్తారు? పాపం ఫస్ట్ టైం కదే. ఏడవకండమ్మా, అలవాటైతే అంతా ఈజీగానే ఉంటుంది. లేరా మూతి మీద మీసాలు కూడా లేవు, పెద్ద పోర్టుగలరా మీరు? అమ్మాయిలు కావాల్సి వచ్చారా? ఏంట్రా ఏంట్రా చూపు? నువ్వు టెర్రరిస్టువా? టెర్రరిస్టువారా? లే, నిలబడు. ఏ సుబ్బరాజు, Yes, sir. ఆ చెత్త గ్యాంగ్ తీసుకెళ్ళు. పదండి. భయపడవాకండమ్మా, అనుభవం వస్తే ఏమి భయం ఉండదు. ఆహాహా, పతివ్రతలు ఏం నీతులు చెప్తున్నారే. పదండి. నమస్తే. నమస్తే నమస్తే జీవి గారు, కూర్చోండి. రేయ్, జీవి గారికి ఒక కోలా తీసుకురా. నాకు ఇప్పుడేం వద్దు, అర్జెంట్గా వెళ్ళాలి. మీరేంటి చాలా రోజుల తర్వాత స్టేషన్కి వచ్చారు? నిన్న రాత్రి ఎక్కడో మందేసి హోటల్ అద్దం పగల కొట్టాడని మా డ్రైవర్ లోపలేశారంటగా. అతను మీ డ్రైవరా? మరి ఆ మాట చెప్పడే. ఏ కానిస్టేబుల్, ఏమయ్యా నిన్న రాత్రి నువ్వు జీవి గారి డ్రైవర్ అని చెప్పనొచ్చుగా? వాడికి అతి తెలివే గానీ అంత తెలివి లేదులేండి. ఈ మాత్రం దానికి మీరు రావాలా? ఒక ఫోన్ చేస్తే సరిపోయేది. అస్తమానం ఫోన్లేనా, పర్సనల్గా కలుద్దామని వచ్చాను. వీళ్ళెవరు? వీళ్ళు ఏ టైప్ బిజినెస్ వాళ్ళో నాకే తెలియట్లేదు. ఎవరో స్టూడెంట్స్ లా ఉన్నారు. ఈ కాలంలో స్టూడెంట్స్ ఎవరో కేడిగాళ్ళు ఎవరో మాకే అర్థం కావట్లేదు. పాపం చిన్నపిల్లలు వదిలేపోయారా? అయినా మీ పని నేనెందుకు పాడు చేయడం లేండి. మళ్ళీ కలుస్తా, ఉంటా. బాయ్. ఏయ్, ఏ ఊరు మంది? ఏ మూగోళ్ళ? ఏ తిరిగినట్టు వీళ్ళు నోర్లిప్పి ఓపెన్ గా మాట్లాడేటట్లేరు. లోపలికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చెక్ చేయండి. డ్రెస్ లోపల ఏమైనా ఉంటుందేమో. ఏ లే, నువ్వాగు. మీ ఆడపిల్లలు అడిగితే చెప్పరు, బాంబేమైనా దాచావా? అన్నీ పట్టుకుంటావు. ఎవర్రా మీరు? వీళ్ళకి అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్లా? కాదు సార్, మేమంతా హైదరాబాద్ నుంచి వస్తున్నాం. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు సార్, మంచి స్టూడెంట్స్. స్టూడెంట్సా? మరి లాడ్జీలో ఎందుకు దొరికారు? మేమంతా టూర్ కు బయలుదేరాం సార్. వీళ్ళ పేరెంట్స్ నన్ను వీళ్ళకి బాడీ గార్డ్ గా పంపించారు సార్. అసలు వీళ్ళు స్టూడెంట్స్ అని ఏంటి నమ్మకం? రే, మీ ఐడి కార్డ్ చూపించండి రా. ఏ ఆగండి. ఏ కానిస్టేబుల్స్, సార్ వీళ్ళ పాకెట్స్ చెక్ చేయండి. సార్ ఐడెంటిటీ కార్డు, డబ్బులు ఉన్నాయి సార్. ఎరా, కేసులు బుక్ చేయడానికి స్టూడెంట్స్ తప్ప ఇంకెవరు దొరకలేదా? చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు. ఇదిగో మీ ఐడెంటిటీ కార్డు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. తీసుకో. రే,
ఏంట్రా అలా చూస్తున్నావు? సార్ అది డబ్బులు పోలీసుల పద్ధతుల గురించి వీళ్ళకి తెలియదు సార్. రేయ్ నోరు మూసుకొని వెళ్ళండి, మా డిఎస్పీ వచ్చే టైం అయింది, వెళ్ళండి. అలాగే అలాగే సార్. పదండ్రా, పదండి. చెప్పిన మాట వినరు. ఎడవకండమ్మా, ఎవరైనా చూస్తే మేం ఏడిపించామనుకుని మమ్మల్ని ఉతుకుతారు. ఏంట్రా దెబ్బలు బాగా తగిలాయా? నొప్పి పెడుతుందా? హాస్పిటల్ వెళ్దామా? వద్దు బాబాయ్. ఎరా పబ్లిక్ ప్లేస్ లో గంజాయి తాగుతూ చూసిన ప్రతి వాళ్ళని గంజాయి తాగి ఎంకరేజ్ చేస్తారా? ఏ మహేష్, ఏ మహేష్, ఏ మహేష్, వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? వాళ్ళు గంజాయి తాగడం నేను చూడలేదు, అటు చూడు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఆకలేస్తుందా? అవునరా, మీతో వచ్చినప్పటి నుంచి ఈ వాతావరణం చూసినప్పటి నుంచి నాకు డ్రగ్స్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఇంత మంచి స్నేహంలో ఉన్న ఆనందం డ్రగ్స్ వల్ల ఎలా వస్తుందిరా? కాకపోతే నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఆ పోలీసులు నా బిడ్డలు మన దగ్గరున్న డబ్బులని నొక్కేశాను. ₹1 కూడా లేదు. ఎందుకు బాబాయ్, నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా. ఎక్కడిదిరా? ఇందాక భోజనం తీసుకోవడానికి వెళ్ళాం కదా, అక్కడ మిగిలాయి. అబ్బా, అయితే పదండ్రా, ప్లేట్లు వెరగొడతాం. బాబు కొంచెం జరగు, జరగవయ్యా, జరగవయ్యా. బాబాయ్ ఇంకొంచెం రండ్రా. తిరుగు, త్వరగా రండ్రా. రండ్రా. పద. జరగు, జరగవయ్యా. జరగ. జరగమంటుంటే. జరగ. ఏంట్రా అందరూ సెటిల్ అయ్యారా? ఓకే. ఎవరండి ఇక్కడ? వేడి వేడిగా ఏముంది? నిప్పులున్నాయి. తింటానికయ్యా బాబు. టిఫిన్ ఉంది. ఏం టిఫిన్ ఉంది? ఇడ్లీ ఉంది. ఇంకేమున్నాయి? ఇడ్లీయే ఉంది. చా ఈ హోటల్లో ఇడ్లీలు తప్ప ఇంకేం లేనట్టున్నాయి బాబాయ్. ఓ పని చేయి, తలా ఓ ప్లేట్ ఇడ్లీ, ఒక బకెట్ సాంబార్ పట్రా. ఒక బకెట్ సరిపోతా? ఎస్. బాబాయ్ ఇంత వేడి వేడి ఇడ్లీ నా జీవితంలో ఎప్పుడు తినలేదు బాబాయ్. నువ్వు చూస్తూ ఉండు, మేము తింటూ ఉంటాం. తినండ్రా. వాట్ ఏ టేస్ట్ బాబాయ్. ఒరేయ్, అది కోక్ కాదురా, సాంబారు. కక్కుర్తిపడి అలా తాగామనుకో నీ కడుపు క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత నీకు నీళ్లు సప్లై చేయలేక మేము చావాలి. పొద్దున్నే భయంకరమైన ట్రాఫిక్ డిస్టర్బెన్స్. రే విష్ణు, మహేష్, లేవండ్రా రే, లేవండి లేవండి. టీ మాస్టర్, టీ పట్రా, త్వరగా రావయ్యా. తెస్తున్నానండి. వచ్చిందిరా టీ. ఇందిరా, ఏ లేవరా. ఇది నీది, ఇది నాది. అబ్బా, ఇదేంట్రా మరి షుగర్ లేకుండా షుగర్ పేషెంట్లకు ఇచ్చినట్టు ఇచ్చాడు. మనం ఏమన్నా షుగర్ పేషెంట్ అనుకున్నాడా? ఇదేంటో ఆవుతో వాసన అవుతుంది బాబాయ్. గట్టిగా రాకురా, నీతో పాటు ఆమెతో డబ్బులు కూడా అడుగుతాడు. తాగండి తాగండి. స్మాల్ టీ కూడా ఇచ్చరా. ఒరేయ్, ఆటో బస్సారా, లేవండి, పట్టుకునేవండి. బాబాయ్ ఎరా, ఈ ఊళ్ళోని కల్లా పెద్ద స్టార్ హోటల్ అని చెప్పి పనికి మన మాయ లాడ్జికి తీసుకెళ్తావా? అలాజిగా ఉండే సెంటిమెంట్ గా చాలా మంచిది. ఎవరికి? పోలీసులుగా? కాదండి, కస్టమర్స్ కే. కీబోర్డ్ పగిలిపోద్ది. ఆ లాడ్జ్ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళావరా? నేను అప్పుడే అనుకున్నాను. అనుకున్నావా? అయితే ఎందుకు తీసుకెళ్లారా? అయినా సార్ మిమ్మల్ని పోలీసులు కొడుతుంటే నా పేరు చెప్పి ఉండాల్సింది సార్. ఏ నువ్వు డిఎస్పీకి లాఠీ విడిచిన అల్లుడువా? ఈ అలసట సంగతి అనవసరం. నీ వల్ల అనవసరంగా పోలీసుతో తన్నులు తిన్నావు. సార్ గుండెల మీద కొట్టుకోండి సార్, బైపాస్ అయితే అయింది. బాబాయ్ తల మీద కొట్టుకోండి బాబు, క్రాప్ జరిగిపోతే. ఎక్కడా కొట్టకుండా ఏ పార్ట్ మీద కొట్టాలో నువ్వే చెప్పరా? నా బాడీలో పార్ట్స్ అన్ని వీకే సార్, నన్ను వదిలేండి సార్. ఎందుకు వదలాలిరా నిన్ను? ఎందుకు వదలాలి? నీ వల్ల పోలీసుల దగ్గర మా జేబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాం. నష్టపరిహారంగా మర్యాదగా ఈ ఆటో ఇక్కడ వదిలేయి. ఆటోనా? లేకపోతే ఇప్పుడు మేము ఉండడానికి షెల్టర్ కూడా లేదురా, ఈడియట్. షెల్టర్ నేను చూపిస్తానండి. ఎక్కడ? జైల్లోనా? కాదు సార్, వండర్ఫుల్ లొకేషన్. ఏంట్రా షెల్టర్ చూపెడతాను అడవిలో తీసుకొచ్చావు? కొంపతీసి వీరప్పని మనిషి కాదు కదా? ఊరుకో బాసు, వీరప్పని గ్యాంగ్ అయితే మిమ్మల్ని ఎందుకు పట్టుకొస్తాను? ఏ సీఎంలో పిఎంలో పట్టుకొచ్చాడు. నీళ్ళని 10 మైళ్ళు ఎందుకు నాకు? అయినా ఇది అడవి కాదు బాసు, లక్ష్మీపతి గార్డెన్స్. వాడేవాడు? మనమే.
ఇదంతా మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, హ్యాపీగా బతకండి అంతే. ఏంట్రా ఈ చెత్త మీద బండల మీద మమ్మల్ని పడుకోమంటావా? అంత అవసరం లేదు బాసు. అదిగో వాటర్ ఫౌంటైన్, ఇదిగో స్విమ్మింగ్ పూల్, అదిగో కిచెన్, పక్కన బెడ్రూమ్, మధ్యలో డ్రాయింగ్ రూమ్. ఏవి అవేవి కనపడవే? ఇక్కడే ఉండవు బాబు, కట్టుకోవాలి కష్టపడి. మరి బాత్రూము అదేట కనిపించే 10 ఎకరాలు బాత్రూమే. సీసా పట్టుకెళ్ళిపోయి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్ లోనా? ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ చేసి కూర్చుంటే ఎంత సుఖంగా ఉంటుందో నీకు ఏం తెలుసు బాసు. అయినా మీలాంటి బ్యావర్స్ గారికి అంటే మీలాంటి ప్రేమ పక్షులకి స్నేహితులకి బాగుంటుంది ఇలా సెటప్ చేశాను అనమాట. బాసు ఇప్పుడు నేను పని చేస్తాను బాసు. ఏంటి మాయమైపోయాడు మాయన కొడుకు. బాబాయ్ వాడు చెప్పింది కరెక్టే కదా? అవును, మనం ఇక్కడే సెటిల్ అయ్యి ఫ్రీ బర్డ్స్ లా హ్యాపీగా ఉందాం. మరి పక్షులకి గూడు కావాలి కదా. ఎంతసేపు గూడు కడదాం పదండి, రండి. హరీష్ పూజ పూజ తెలిచండి. మహేష్ 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 హే మహేష్ మహేష్ నీకు ఈత రాదా? ఒరే మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఒంటి మీద బట్టలు తప్ప చిల్లర ఎక్కడ ఉందిరా? జోబులు నిండుకున్నాయిగా. మరి ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మనందరం తలా ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి. అయితే ఆలస్యం ఎందుకు, లేవండి. మే హెల్ప్ యూ? నేనే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కావాలి సార్ మీకు? ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం కోసం వచ్చావా? క్యాషియర్ ఉద్యోగం పర్లేదు సార్, సొంత షాప్ లా చూసుకుంటాను. ఉద్యోగం లేదు, తొక్కలేదు, బయటికి నడవయా. సార్ బిర్యానీ తిని 4 రోజులైంది. మీరు ఉద్యోగం కనుక ఇవ్వకపోతే మీ షాప్ ముందే హంగర్ స్ట్రైక్ చేస్తాను. ఏయ్, ఉద్యోగం లేదని చెప్పానా? ఏంట్రా చొక్క పట్టుకుంటావు? నాకు మా ఊర్లో నీకన్నా పెద్ద షాప్ ఉందిరా. కలెక్టర్లే నా కస్టమర్లు తెలుసా? బయటికి పోరా బద్మాష్. ఒక్క చిరుక్కి ఎంత చిల్లర మొత్తం చిచ్చేసుకుంటాను, మొత్తం చిచ్చేసుకుంటాను. అయ్యా కొత్త పిచ్చగాండి, ఎంకరేజ్ చెయ్యండి. చిచ్చుకోవడానికి చొక్కాలు కూడా లేవు. అమ్మా 5 రూపీస్ కాయిన్ కూడా వేయండి, 10 రూపాయల కాయతో కూడా వెయ్యండి. కొంచెం స్మైలింగ్ తో వేయచ్చు కదమ్మా. వెయ్యి బాబు వెయ్యి. ఆహా
ఈ ముష్టి బిజినెస్ కి ఇంత డబ్బులు వస్తాయని తెలుసుంటే కుమారమంగళం బిర్లా అంత అయ్యుండేవాడిని కదా. బా ఉద్యోగానికి ఉత్సాహవంతులైన యువకులు కావాలను. వాంటెడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్. కమాన్, వై లేట్? స్టార్ట్ చేయి. ఏంటి పని కొత్త? పని చేయటం రాదా? ఏది చేయి చూపించు. వెరీ నైస్. గుర్రం పాలతో చేసిన రబ్బర్ లాగా ఫ్రెష్ గా ఉంది. ఈ చేత్తో ఎవరిని టచ్ చేయలేదనుకుంటా. ఈ మసాజ్ సెంటర్ వాడు ఇన్నాళ్లకు లేత హ్యాండ్ పంపాడు. కంగారు పడుకో, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. ముందు అరికాల నుండి స్టార్ట్ చేయి. వెళ్ళమ్మా. చేతిలో ఆయిల్ తీసుకో. అబ్బా, మోటుగా వద్దు, స్వీట్ గా నొక్కాలి. ఏది వేళతో ప్రెషర్ చేయి. వెరీ గుడ్. సుత్తితో కొట్టినట్టు మెత్తగా ఉండాలి. ఓ పట్టు పట్టు. అలా అలాగే పైకి రా. అలాగే పైకి రా. గుడ్ జాబ్. ఇప్పుడే ఇంత టాలెంట్ చూపించావంటే ఫ్యూచర్ లో నీకు అసలు ఎదురే లేదు. నైస్ బాయ్. అరే మహేష్, ఇది తిప్పారా ముందు తిప్పి ఇదా? చెప్తాను. పనిలో చేరి అరగంట అవ్వలేదు, అప్పుడే ఇంజన్ రిపేర్ స్థాయికి ఎదిగిపోయారా మీరు? మీ మొహాలకి ఇది చాలు. ముందు కార్ తోడడం నేర్చుకోండి. మేము కష్టపడి డబ్బులు సంపాదించి ఆనందంగా వస్తుంటే నువ్వేంటి పూజ డల్గా ఉన్నావు? పాపం ఇల్లు గుర్తొచ్చుంటుంది. ఈ ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. పెళ్ళే వెళ్ళిపోయినా ఇంకా పుట్టింటి గురించి ఆలోచిస్తుంటారు. మాకున్న అటాచ్మెంట్స్ మగాళ్ళకి ఎందుకుంటారా? ఇల్లు వదిలొచ్చి ఇన్నాళ్ళైంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఏయ్, ఎవరెలా ఉన్నారో అని ఆలోచించడం ఎందుకు? ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేసుకోండి. హలో, ఎవరు? హలో, మాట్లాడరే. ఫోన్ చేసి మాట్లాడేవేరా ఇడియట్. పూజ కోసం ఫోన్ చేస్తే పెట్టాయి, అది ఎవరితోనో లేచిపోయింది. మాట్లాడవే. కొంపతీసి నీతో కూడా లేచి వస్తాను నీకు ప్రామిస్ చేసిందా? దాన్ని నమ్ముకుంటే నువ్వు చెడిపోతావు. ఫోన్ పెట్టారా? ఆ ఫోన్ నీకా దానికే? ఈ అనుమానాలతోనే దాన్ని అవమానించారు. అది ఎక్కడికో వెళ్ళి సుఖంగా బతుకుతోంది. అయితే నువ్వు కూడా ఎవరితో లేచిపో. అంత అదృష్టం నాకెక్కడిది? ఆ? రామ్మ, 10 నిమిషాల నుంచి మీ ఊళ్ళో లైన్లో ఉన్నాడు. అయ్యా మహేష్, అమ్మా, ఎట్టా ఉన్నావురా? ఏరా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేక సస్తన్నా. ఈడి కొడుకు దేశాల మీద పడిపోయాడని కనపడ్డోడల్లా కారాకిల్లి నవిలి మొహం మీద ఊస్తున్నారు. వెళ్ళేవాడి ఒకడివే వెళ్ళి సావచ్చు కదా. ఆ పిల్లను కూడా లేవ తీసుకుపోయావని పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు. కనబడితే కాల్చి చంపేస్తారు. ఇదిగో, వెళ్తే అటే వెళ్ళిపో. ఇంటి వైపుకొచ్చావా? ఏయ్, మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇంటి గడప దొక్కినా ఊళ్ళో కనపడ్డా వాళ్ళు నరికేస్తా. ఏమయ్యా, ఏంటయ్యా ఇది? వాడెట్టా ఉన్నాడో ఒక్క ముక్కైనా అడగకుండా అట్లా పెట్టేశావు. మనకసలు కొడుకే పుట్టలేదనుకో. నువ్వు ఇవాళ ఇట్లా మాట్లాడతావని తెలిస్తే 16 ఏళ్ల క్రితం మన పెళ్ళైన తొలి రాత్రే నిన్ను పక్కలోకి రానియకుండా నెట్టేసేదాన్నయ్యా. అసలు కొడుకు మీద పేవలేనోడివి ఎందుకు కన్నావయ్యా? నీతో ఇన్నాళ్ళు చేసింది సంసారం అనుకున్నాను, కానీ అది సంసారం కాదు, పచ్చి వ్యభిచారం అయ్యా, వ్యభిచారం. ఏంట్రా ఇది? మన ఇల్లు వదిలిచ్చామని దిగులు కూడా లేదు. అసలు మన బతికేమా సత్యమా తిన్నామని ఆలోచన కూడా లేదు.
ఇలాగైతే కొన్ని రోజులు మళ్ళీ మర్చిపోతారేమోరా. విష్ణు లేట్ ఎందుకు, నెక్స్ట్ కోటా నీదే. హలో హలో, ఎవరు మాట్లాడరే? ఎవరు కావాలి? మా ఆయన ఇంట్లో లేరు. ఎస్ ఎవర్రా? మీ నాన్న? కాదురా, పని మనిషి. నేను వచ్చాక మా ఇల్లు చాలా డెవలప్ అయిపోయిందిరా. మా నాయన తన ఆయన అంట్రా. అనిత, నీదే నెక్స్ట్ ఛాన్స్. రే పోన్రా, ఫోన్ చేసి తిట్టడానికి మీకు అమ్మా నాన్నైనా ఉన్నారు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో, ఎక్కడ హోటల్స్ కట్టిస్తున్నారు, రేపు నేను చచ్చిపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి మీకు అడ్రస్ కూడా దొరకదు. రండ్రా పోదాం. అబ్బా, ఏం ఊర్రా ఇది! కొత్త నీళ్లకు జలుబు చేసి తుమ్మి తుమ్మి ముక్కు ఊడొచ్చేలా ఉంది. ఏంట్రా మూలుగుతున్నావు? అరే ఒళ్ళు కాలిపోతుంది. ఉండు, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తా. బాబాయ్ వద్దు బాబాయ్. వద్దేంట్రా? నిన్ను ఇలా జ్వరంలో వదిలేసి మేమంతా హ్యాపీగా నిద్రపోతామా? నోరు మూసుకో, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తాను. ఒరే హరీష్, లేరా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వేసుకున్నావంటే రేపు ఉదయానికి లేచి జామ్మని జాగింగ్ బయలుదేరుతానంటావు. ఏంట్రా తాగుతున్నావు? ఇటీరా. కోక్ బాబాయ్. కోకో కోకోనంట చూస్తానుగా. అరే కోక్ అని చెప్తున్నానుగా. అరే ఇవరా అంటుంటే ఏరా, గోదావరి నీళ్ళకి గుడుంబాకి తేడా తిరిగినంత ఫూల్ అనుకుంటున్నావా ఈ బాబాయ్? రారా బయటి. అది కాదు బాబాయ్. నువ్వు రా చెప్తాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్లను ముందు పెట్టుకుని తాగుతావా? అంటే ఇంత ముందెప్పుడు తాగలేదా? ఇంత ముందు పరిస్థితి వేర్రా. అప్పుడు నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి తాగేవాడి. అయినా మన బాధలు అలవాట్లు మర్చిపోవడానికి రా ఇక్కడికి వచ్చింది. తాగి తందర రావడానికి కాదు. అమ్మ గుర్తొచ్చింది బాబాయ్. అమ్మ గుర్తొస్తే తాగుతావు, నాన్న పని మనిషితో ఉన్నా తాగుతావు, రేపు ఎగ్జామ్ లో పాస్ అయినా తాగుతావు, ఫెయిల్ అయినా తాగుతావు. చివరకు నరాల బలహీనత వస్తుందిరా. అప్పుడు చేత్తో గ్లాసులు కూడా పట్టుకోలేవు. అప్పుడు కష్టపడడం లేవు, చదవడం లేవు. నాలాగా బూతు పుస్తకాల షాప్ పెట్టుకుని ఏడుస్తూ బతకాలి. ఛీ! పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. ఏ అనిత లెగవే, లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా, ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోనవరు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడు ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. చీ చీ, అక్కడికి కూడానా? సరే పదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలయ్యి నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరిని ఒకరు చూసుకోవాలంటే భయం, బాధ,
సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నీకు అసలు బుద్ధుందా? ఒళ్ళు కొవ్వెక్కి ఇంత నిజానికి దిగజారుతావా? పోనీ సేఫ్గానే ఉన్నావా? కండోమైనా యూజ్ చేశారా? ఛ, అంత నిగ్రహం లేకుండా పోయిందా? వాడికి మగాడే ఏ తప్పు చేసినా ఎవరికి దొరకడు. కానీ తప్పు చేసిన ఆడదాని బతికి ఏమవుతుందో నీకు తెలియదా? రేపు నీ కడుపు వస్తే అందరూ నేను చూసి నవ్వి చీకొడతారే. మీ నాన్నలో మార్పు రావాలని ఇల్లు వస్తే చివరికి నువ్వే మారిపోయావే. అసలు ఈ సంగతి తెలిస్తే మీ నాన్న నిన్ను క్షమిస్తాడా? బతకనిస్తాడా? ఒసే, డాక్టర్ కావాలని లక్ష్యమే కాదే, జీవితానికి నిజాయితీ ఉండాలి, మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఎక్కడే వాడు? రా. ఏ మహేష్, ఏంటలా ఉన్నావు? ఏంట్రా మాకు కూడా చెప్పకూడని రహస్యాలు నీ దగ్గర? ఏం జరిగిందో చెప్పరా నాయనా? నేను చాలా తొందరపడ్డాను బాబాయ్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను రాను. ఏ చేసిన పని చాలక అందరం రావడానికి సిగ్గుపడుతున్నావా? ఈ బుద్ధి తప్పు చేసినప్పుడు ఏమైందే? ఉండు, వాడు పని చెప్తాను. బాబాయ్, వీడేం చేశాడో తెలుసా? మాకేం తెలుసు? గంట సేపటి నుండి మేము అడుగుతున్నాం. ఏంట్రా చేసిన తప్పు చెప్పుకోవడానికి భయం ఎందుకు? చెప్పు. ఏ అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పొచ్చు కదా. అది బాబాయ్, వీడు పూజ కలిసి ఎవరో పూజ లాక్కెళ్తున్నారా? ఎంత గింజుకున్నా మా నుంచి తప్పించుకోలేవు. ఇంత అందాన్ని ఆ కుర్రవదులతో వేస్ట్ చేసుకుంటున్నావా? నిన్ను కువైట్లో 5 లక్షలకు అమ్మేస్తా. అక్కడికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకో. చంపేస్తా. జరిగిందిరా? మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా.
నాకు మళ్ళీ జన్మ అంటుంటే మీలాంటి ఫ్రెండ్స్ మధ్య పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారా బాబాయ్? హలో సార్ మీ వాడు హత్య చేయబడ్డాడు. నిజంగానా? అవును సార్. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడే చచ్చిపోయాడు. నా దృష్టిలో వాడు చచ్చిపోయాడా? ఫోన్ పెట్టు. బాబాయ్ నువ్వు కూడా మాతో వచ్చి ఇప్పటికే ఎన్నో నిజమైన పుస్తకాలు, బ్లూ ఫిల్మ్లు వ్యాపారం చేసి ఎంతో మంది యువకులను తప్పుదారి పట్టించాను. మళ్ళీ ఆ ఊరొచ్చి ఆ బతికే కంటే ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని నిజాయితీగా బతుకుతాను. రేయ్, మీ అమ్మా నాన్నల మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మీకు అనవసరం. మీ భవిష్యత్తును బాగు చేసుకోండి. దయచేసి తాగుడు మానేయండి. అనిత, నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. పూజ, బాగా చదువుకో. రేయ్, భవిష్యత్తులో మీరు ఎంత గొప్పవాళ్ళైనా నన్ను మాత్రం మర్చిపోవద్దురా. నేను చెప్పేది అదే సార్. ఆ చేపలమ్మ వాడి కొడుకే నా కొంప ముంచాడు. అందరి సంగతి తేల్చేద్దాం ఉండండి. రండి సత్యం గారు. చెప్పండి ప్రిన్సిపాల్ గారు. ఈ తొట్టిగా అందరినీ మీరే తీసుకొచ్చారట. నా కూతురు ఎక్కడ? తొందరపడకండి సార్. తొందరపడ్డం కాదు, దాన్ని ఇక్కడే నరికేద్దామని వచ్చాను. పెద్దవాళ్ళు మీరే ఆవేశపడితే ఎలా? ఆవేశపడకుండా ఆత్మహత్య చేసుకోమంటారా? అసలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి ఎందుకు వచ్చారండి? వాళ్ళని తీసుకురావడానికి మీరెవరో? చూడండి, తల్లిదండ్రులుగా మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది. నీ బాధ్యత ఆవిడకి కావాలా? కనీ పెంచిన వాళ్ళు మా మాట వినలేదు, నీ మాట వింటారా? వాళ్ళకి ఏం తక్కువ చేశాం? బుక్స్, డ్రెస్సెస్, కంప్యూటర్స్, 2 వీలర్స్ అడిగినవన్నీ ఇచ్చాం. కాదనకుండా పెంచాం. వేలకు వేలు డబ్బు కట్టి చదువుకోమని కాలేజీకి పంపిస్తే అదేం చేసింది? బరి తెగించి నా పరువు బజార్ పాలు చేసింది. అందరి ముందు తోదించుకునేలా చేసింది. వాళ్ళు చేసింది పొరపాటే, కానీ ఆ పొరపాటును దిద్ది మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీద లేదా? ఈ సుమతి శతకాలు క్లాసులో స్టూడెంట్స్ చెప్పుకో. నువ్వు ఒక ఆడపిల్లని కంటే ఆ ఆడపిల్లని పెంచే కష్టం ఏంటో నీకు తెలుస్తుంది. ఒసే పరువు తక్కువదనా, ఎక్కడున్నావే? నాతో ఇంటికి వస్తావా లేకపోతే ఇక్కడే అడ్డంగా నరికేమంటావా? Will you please shut up? ఇగో, మర్యాద లేకుండా ఇంకొక మాట మాట్లాడితే ఏంటి ఇప్పుడు? నీ కూతురు తీసుకెళ్తావు, రానంటే ఈడ్చుకెళ్తావు, అంతేగా? నా పర్మిషన్ లేకుండా ఆ పిల్లని తాకి గేటు దాటగలవారా? ఇదే నీ కొంపనుకుంటున్నావా బెదిరించడానికి? నిలువున నరికేస్తా. ఏంటి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ఇలా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? నా గతం నీకు తెలీదు. నన్ను ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గా మాత్రమే చూశారు, కానీ కాలేజ్ చదివే రోజుల్లో నేను ఒక పెద్ద రౌడీని. నువ్వేం చూసావురా? ఈ చేతులతో ఎన్ని తలలు పగలగొట్టానో, ఎన్ని జాయింట్లు విరగొట్టానో నాకు తెలుసురా. ఎంతసేపు నువ్వు మాట్లాడినా గొర్రెల్లాగా వింటున్నామంటే న్యాయం నీ వైపు ఉందనుకుంటున్నావురా ఇడియట్? ఇక్కడున్న ఒక్కొక్క స్టూడెంట్ నోరు విప్పి మీ చరిత్రలు చెప్తే నాలుకలు పీక్కొని చేస్తారు. రే, మీ బతుకేంటో మీ కన్న బిడ్డలే కన్నీళ్లతో చెప్పారా. వీళ్ళని మీరు కన్నారు కాబట్టి మీరెంత చెత్తగా వాగినా వీళ్ళు నోరు మూసుకుని ఉండొచ్చు, కానీ ఇంకా నేను మిమ్మల్ని క్షమించను. ఏం తప్పు చేశారు వీళ్ళు? వీళ్ళ ఈ స్థితికి కారణం ఎవరు? ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని అసహ్యంగా క్రియేట్ చేసి మాట్లాడింది ఎవరు? నువ్వు కదా. మీ నరాల్లో విషం, నాలుకల్లో విషం, మీ అనుమానాలతో పాముల్లా కరిచి వాళ్ళ జీవితాన్ని విషం చేసింది ఎవరురా? అమ్మ నాన్నల్ని కాదని ఉన్న ఇల్లు వదిలేసి పారిపోయారంటే వాళ్ళకి బతికుండంగానే నరకం చూపించారు కాబట్టే కదరా. నోరు తెరిచి వాగటం కాదు, కళ్ళు తెరిచి బతకటం నేర్చుకోండి. ఎరా, ఎప్పుడైనా వాళ్ళకి కన్న తండ్రిగా ప్రేమను పంచావా? ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రులు మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీరందరూ నిజాయితీ పరులా? శీలమున్న శ్రీరామచంద్రుడా? ఎరా, మీసం వస్తున్న కొడుకు ముందు సరసాలాడకూడదన్న జ్ఞానం ఉందిరా నీకు? మధ్యరాత్రి కూడా కాకుండా పిల్లలు చదువుకుంటానని తెలిసి కూడా శృంగారంలో రెచ్చిపోతున్నావే, నిన్ను ఏ బెత్తంతో కొట్టాలి? భార్య బిడ్డల మీద జాలి కూడా లేకుండా ఉంచుకున్న దాన్ని సుఖపెట్టడంలో వీర పురుషులైనట్టు విజృంభించే నీలాంటి 3rd గ్రేడ్ విధవన్ని రోడ్డు మీద షూట్ చేయాలి. పాప కన్న బిడ్డ బతుకుందో లేదో అని కూడా చూడకుండా ఏ సింగపూర్లోనో దుబాయ్లోనో సంపాదన పేరుతో తిరుగుతున్న బాధ్యత లేని తల్లిదండ్రుల్ని ఉరిదీసి చంపాలి. అసలు మీ అందరినీ కాదు, అదిగో వాడిని స్టూడెంట్స్ చేత రాళ్లతో కొట్టించాలి. ఏరా,
తల్లి లేని బిడ్డని హరీష్ మీద ఎప్పుడైనా జాలి చూపించావా? ప్రేమతో పెంచావా? ప్రతిరోజు కొడుతూ అనుక్షణం చిత్రవద చేస్తూ పెంచావు కదరా. శాడిస్ తండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక చావుల సుఖాన్ని వెతుక్కున్నాడు. కష్టం వస్తే ఎవరూ పలకరించని రోజుల్లో స్నేహం కోసం తన ప్రాణాల్ని బలిచ్చాడు. పిల్లల్ని పసితనం నుండి నేరస్తులుగా మారుస్తున్న మీలాంటి క్రిమినల్ మేకర్స్ ని శిక్షించడానికి కొత్త చట్టం తీసుకురావాలి. పిల్లలు కన్నవాళ్ల మీద కేసులు పెడితే విచారించడానికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. పిల్లలు బుద్ధిగా చదువుకుంటే చల్లటి నీళ్లతో వాళ్ల ముఖాలు కడిగి కప్పు టీ ఇచ్చే తల్లిదండ్రులున్నారు. అందుకే వాళ్ళ బిడ్డలు స్టేట్ ఫస్ట్ వస్తున్నారు. మరి మీ పిల్లలు జూలైల్లా సోమరిపోతుల్లా మారటానికి కారణం మీరే కదరా. దయచేసి ఇప్పటికైనా మారండి. పిల్లలు తప్పు చేస్తే చంపదెబ్బ కొట్టడం కాదరా, ప్రేమతో వాళ్ల భుజం మీద చేయి వేసి ఇది తప్పని చెప్పండి. అంతేగాని సిగరెట్ కాలుస్తున్నావు, మందు తాగుతున్నావు, అమ్మాయి వెనకెళ్తున్నావు, నాశనం అయిపోతావని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాడిని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళని సహనంతో మార్చండి. ఏది మంచి ఏది చెడు అని వివరించి చెప్పండి. వాళ్ళ జీవిత లక్ష్యమేంటో వాళ్ళకి గుర్తు చేయండి. అంతెందుకు, ఒకప్పుడు 24 గంటలు ఈ చేతుల్లో సిగరెట్ ఉండేది. కానీ ఇదే చేతులతో 1000 మంది స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయగల ప్రిన్సిపల్ అయ్యాను. దానికి కారణం మా అమ్మ, మా నాన్న, మా టీచర్. వాళ్లే నన్ను మార్చారు. వాళ్ల ప్రభావంతో నన్ను ఒక పెద్ద మనిషిగా తీర్చిదిద్ది మీ ముందు నిలబెట్టారు. మీ ఇంటి చెట్టు మీకు నీడివ్వాలి. మీ కన్న బిడ్డలు ఎదిగితే మీకన్నా గర్వపడే వాళ్ళు ఎవరుంటారు? ఇది మీకు చేత కాదా? మీకు ఆ ఓర్పు లేదా? చెప్పండి. వాళ్ళని నాకు దత్తత ఇవ్వండి. వాళ్ళ జీవితాలనే కాదు, వాళ్ళ భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుతాను. ఒక 10 సంవత్సరాల తర్వాత రండి. ఒక్కొక్కడు ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ కలెక్టరో, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. అప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. కానీ ఇప్పుడు దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. మీ పిల్లల్ని నాకు దత్తత ఇవ్వండి. వదిలేయండి ప్లీజ్. సార్ పూజ యాసిడ్ తాగేసింది. Students, don't worry. Both of them are safe. దూకాడు డాబా మీద దూకేవేంట్రా? ఆ చార్మినార్ పైకి వెళ్ళి దూకొచ్చుగా. చావాలంటే చార్మినార్ మీద దూకని నాకేం తెలుసురా? ఎంతమంది దూకైనా సచ్చానా? చూసారా వాళ్ళ ఆనందాన్ని? చావును కూడా అల్లరి చేసినంత ఈజీగా తీసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ ఆనందాన్ని చెదిరిపోకుండా చూడండి. చదువుకున్న ఈ వయసులోనే అల్లరి చేసినా, ఎంజాయ్ చేసినా వాళ్ళు చేయగలరు. భవిష్యత్తులో డిగ్రీలు, ఉద్యోగాలు, పెళ్లి, ఇలా ఎన్నో సమస్యలను, బాధ్యతలను వాళ్ళు భరించాలి. దయచేసి వాళ్ళ మనసులను గాయపరిచి వాళ్ళ ఆనందమైన జీవితాలతో ఆడుకోవద్దు ప్లీజ్. వెళ్ళండి. సీసా యాసిడ్ తాగి బతికావంటే హ్యాట్స్ ఆఫ్ పూజ. రేయ్, నువ్వు వెళ్ళి అందరూ కోక్ పట్టారా? ఓకే. రేయ్ పూజకి మాత్రం యాసిడ్ పట్టరా. ఇదేం మీ కాలేజ్ అనుకున్నారా? ఐసీయూలో అలర్ట్ చేస్తున్నారు. ఐసీయూ అయినా అసెంబ్లీ అయినా ఎక్కడైనా అలర్ట్ చేస్తారమ్మా. మీ అరుపులకి నాకు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తుందా? అయితే పట్టుకోండి రా, ఇంజెక్షన్ చేసేద్దాం. పెదవి మీద నవ్వులు ఒకసారి, కంటి నుంచి నీటి చుక్కలు ఒకసారి. ఇదే జీవితం. చేసిన పొరపాటు మనసులో బాధపెడుతూనే ఉంది. ఈ లోకం నన్ను పూజను అనుమానంగా చూస్తూ ఉంది. ఆమెకి చెడ్డ పేరు రాకూడదని నేను టీసీ తీసుకుని ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు?
మిమ్మల్ని ఎవరు మీరు అడుగుతున్నా ఎవరిని కలవాలి మీరు? నిన్ను మీరు ఎవరినైనా చూడాలనుకుంటే తర్వాత రండి. ఇప్పుడే క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపడతాడు? కాలంతో పాటు పరిగెట్టే మహానది తను దాటిన చెట్టుల్ని, పుట్టల్ని, కొండల్ని గుర్తుపెట్టుకుంటుందా? ఆయన కూడా అంతే. ఆయన సర్వీస్లో నా అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడు. ఇప్పుడు నేను ఎవరినని చెప్పుకోవాలి? ఈ కాలేజ్తో నాకున్న అనుబంధం ఎవరు గుర్తుపడతారు? మహేష్, ఎలా ఉన్నా పూజ? ఐఎమ్ ఫైన్. నువ్వు వచ్చావని తెలిసి ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను. నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూ నీకోసమే ఎదురు చూశాను. నువ్వు వచ్చావు. ఇక మన జీవితానికి శుభం.